ఫ్లైట్ పాప కొత్త పేరు. అంతకన్నా ముందు ఉషా ఏంటి? ఒక ఇంట్లో పని చేశాను, ఫ్రాంక్ వీడియోస్ చేశాను. పనులు పక్కన పెట్టేసి ఆ స్టోరీ ఏంటి? ఆ స్టోరీ ఏంటంటే మ్యారేజ్. ఏ వయసులో అయింది నీకు మ్యారేజ్? 13 కల 14. కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం, అందులో డాడీకి హెల్త్ బాగోదు, టీవీ. ఈ సింపతి డైలాగులు నాదన కొట్టదు. ఎన్ని సంవత్సరాల క్రితం కావచ్చు? పేరు గుర్తులేదన్న. అందాదా నాకు 2017లో పాప పుట్టింది. బిఫోర్ పిల్లల్ని కని ఈ రోజు ఆ అమ్మాయికి ఒక ఫాదర్ లేకుండా చేసినావు నేను. మీరిద్దరు విడిపోవడానికి మేజర్ కారణం ఏంటి? నువ్వేమేం చేసావో, నువ్వేమేం చేసి డబ్బులు తీసుకోమన్నావో. ఏమేం చేసి డబ్బులు తెమ్మన్నావు అంటే, ఒక ఆడపిల్ల సంపాదిస్తుందంటే ఆయన జాబ్ చేయట్లేదు, జాబ్ పోయిందా, లేదంటే జాబ్ చేయట్లేదా, లేదంటే జాబ్ చేయడం చేత కదా? నేను ఆ పిల్ల కోసం కష్టపడుతున్నా, తండ్రిలా వాడికి ఎందుకు తెలుస్తున్నా బాధ్యత అని కూడా బాధపడుతున్నా. ఇంత తెలివి ఉన్న ఉషా ఎందుకు సెకండ్ స్టెప్ వేయాల్సి వచ్చింది? ఇప్పుడు నువ్వు అన్నదాన్ని నేను ఫోన్ చేస్తా, నీ ముందే ఫస్ట్ టైం నేను లైవ్ లో ఫోన్ చేస్తున్నా మా హస్బెండ్ కి. ఎప్పుడు నేను ఫోన్ చేయను ఆ అబ్బాయికి. ఇంకోండి నంబర్ చెప్పు, నేను చేస్తాను. వద్దన్న, నీ విషయాలు బయటకు వస్తాయని భయపడుతున్నావా? క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావా, క్యారెక్టర్ లెస్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావా? క్యారెక్టర్ కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తా. మరి నువ్వెందుకు క్యారెక్టర్ ఉంచుకోవట్లేదని అడుగు. బషీర్ మాస్టర్ దగ్గర ఈ క్యారెక్టర్ లేకపోతే బాగుండు అనిపించిన ఫీలింగ్, అంటే తప్పుగా కాదు, అంటే ప్రతి మనిషిలో ఒక నెగిటివ్ అనేది. నాకు ఒక క్యారెక్టర్ అనిపించింది అన్న. నీకేం కావాలో తినిపిస్తాడు, అన్ని చేస్తాడు, పక్కకెళ్ళి అన్నం. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. అండ్ మన ముందు ఈరోజు ఎవరు ఉన్నారంటే ఉషా. మీకు తెలుసు కదా, ఫ్లైట్ ఏంటి ఫ్లైట్ ఎక్కుతావా, ఫ్లైట్ పాప కొత్త పేరు. ఓకేనా ఉషా? నమస్తే. నమస్తే అన్నయ్య. సంతోష్ అన్నకు ఎందుకు ఫోన్ చేయాలనిపించింది, ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తాను ఎందుకు అన్నావు? ఫస్ట్ ఇదే అడుగుతున్నా. ఏమో అందరు నాకు ఇంటర్వ్యూ చేయాలంటే భయపడతారు, నువ్వెందుకు ఫోన్ చేసి అన్నా నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తాను అది చెప్పు. ఎందుకంటే నేను నీ ఇంటర్వ్యూలు ప్రతిదీ ఫాలో అవుతాను. నీ సాంగ్స్ నేను కాదు, ఫస్ట్ మా పాప మా అక్క అందరం నీది మొత్తం ఫాలో అవుతాము. థ్యాంక్ యూ. ఫస్ట్ మీ పిల్లల్ని అడిగినా అని చెప్పు. ఎందుకంటే నీది ఏదన్నా ముక్కుసూటిగా ఉండిద్ది, ఏదైనా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడు. థ్యాంక్ యూ. అన్ని ఛానల్కి ఇచ్చాను ఇంటర్వ్యూ, చాలా ఛానల్కి ఇచ్చి అందరికీ తెలుసు. అది నీ ఒక్కదంటే నాకు పెండింగ్ అంటే ఇంకా ఉన్నాయి, కానీ నీది ఎందుకు ఇస్తా అన్నాను అంటే మా పాప వాళ్ళు నువ్వెందుకు అనే దాంట్లో ఏది ఇవ్వట్లేదని క్వశ్చన్ చేసి అడిగారు నన్ను. అంటే నీకు ధైర్యం లేదని అడిగారు. ఓకే, అట్లే ఉండదు. ఆ క్వశ్చన్స్ నేను అందరికి చెప్పినట్టే నీకు చెప్తున్నా, నీ కెమెరా ముందు చెప్తున్నా. నీకేదన్నా క్వశ్చన్స్ ఇబ్బంది అనిపిస్తే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడ రాసి ఇవి కట్ చేయండి. నేను పర్సనల్ గా ఏం లేదు, నువ్వు ఏ అడగాలి. థ్యాంక్ యూ. ఓకే, అసలు ఉషా ఏంటి, ఎక్కడ? నేను పుట్టింది పెరిగింది అంతా కామార్పు కోట. ఓకే, కొండగూడెం కాలనీ మాది. ఓకే, ఎక్కడ వస్తుంది ఇది? ఆంధ్రాలో మొన్నటిదాకా వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారు. జగనన్న ఏలూరు జిల్లా చేశాడు పాలనలో. ఓకే, కొత్త జిల్లాలు అయినాయి కాబట్టి జిల్లాలో ఏలూరు జిల్లా. ఓకే ఉషా, ఏంటి అసలు నీ గోల్ ఏంటి? ఇదే గోలా, లేదంటే ఇంకేదైనా గోల్ కు వచ్చి ఈ గోల్ లో మునిగిపోయినావు? నా గోల్ ఇండస్ట్రీ అన్న, ఏదైనా సీరియల్ కానీ మూవీ అది నా గోల్. ఆ గోల్ కి నేను వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని ఫేస్ చేశాను, ఒక ఇంట్లో పని కూడా చేశాను. నన్ను ఎవరు గుర్తించలా. చాలా వీడియోస్ చేసా యూట్యూబ్ లో, చాలా మందికి ఎవరు గుర్తించలా. ఎప్పుడైతే పెద్ద బాస్ షో అనే ఒక దాంట్లోకి వెళ్ళిన తర్వాతే నాకు ఫేమ్ వచ్చింది. ఓకే, అంతకన్నా ముందు ఉషా ఏంటి? అంతకంటే ముందు ఒక ఇంట్లో పని చేశాను, ఫ్రాంక్ వీడియోస్ చేశాను, పక్కన పెట్టేసి ఫ్రాంక్ వీడియోస్ అన్ని చేశాను. అవి పక్కన పెట్టు. ఆ స్టోరీ ఏంటి అసలు? ఆ స్టోరీ ఏంటంటే మ్యారేజ్. అంటే ఏ వయసులో అయింది నీకు మ్యారేజ్? 13 కల 14. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. కాదు, ఒక మాట నేను అంటే ఫీల్ అవుతారు అన్న మొహం మీద అనేస్తాడని. కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను 10th వరకు చదువుకున్నావు కదా. ఒక ఆడపిల్ల అంటే ఐ థింక్ నాకు తెలిసి 16 years లో 10th అయిపోతుంది. అంటే నువ్వు 8th class లో పెళ్లి చేసుకున్నావా? అంటే నేను ఎలా అంటే హాస్టల్లో చదివానన్నా. నాకు తెలిసి
నేను మెచ్యూర్ అయింది ఏ ఏజో నాకు తెలుసు. 14 అంటే తక్కువలోనే జాయిన్ అయ్యా. బట్ 10th లోకి వెళ్ళేసరికి ఆపేసాను. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. నేను 13, 14 అటు ఇట్లో. ఏజ్ అయితే గుర్తులేదు. 14. ఏంటి లవ్ స్టోరీ ఏంటి? ఎట్లా లవ్ స్టోరీ? అంటే ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం. అందులో డాడీకి హెల్త్ బాగోదు. టీవీ కొంచెం హెల్త్ బాగోక ఇంకా ఆ టైంలో చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్నా. ఈ సింపతి డైలాగులు నాదన మీ కొట్టాను. స్వార్థం కోసము డాడీ వెళ్తూ బాగలేదు, ఆ టైంలో పెళ్ళైంది, ఇదొద్దు. నా స్వార్థం కోసం నేను చేసుకోలేదు. చాలా ప్యూర్ ఫ్యామిలీ. డాడీకి కూడా హెల్త్ బాగాలేదు. ఇంకా ఆ టైంలో నాకు చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. చేసుకున్నా. అది వయసా? పెళ్లి చేసుకునే వయసు అనొచ్చా? మేబీ ఇప్పుడు నీకు పాప బాబా ఉన్నాడు. పాప కదా తల్లి. అంటే ప్రతి ఆడపిల్లకి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, నీకు చెప్పాల్సినంత పెద్దోన్నైతే నేను కాదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీ లైఫ్ లో ఎవరో ఖరాబ్ చేయాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ లో మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. మేబీ మళ్ళీ ఏమన్నా అంటే నన్ను మోసం చేసిండు, నన్ను వదిలేసిండు, దానికి ఇంకో దాన్ని సోకాల్డ్ అని మాట్లాడతారు. ఇప్పుడు మేము ఆ వర్డ్స్ మాట్లాడితే సంతోషాన్ని అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇట్లుంటది. నీ విషయం అని కాదు, బయట నేను చెప్తున్నా. అంటే ప్రతి ఆడపిల్లకి అంటే గవర్నమెంట్ అనేది ఒక వయసు అనేది ఎందుకు పెట్టింది అనుకుంటున్నావు నీ దృష్టిలో? ఎందుకు పెట్టింది అంటే వయసులో పెళ్లిళ్ళు చేసుకొని బేబీస్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ పడతాం కాబట్టి ఒక వయసు అనేది పెట్టింది. ఓకే, ఏంటి లవ్ స్టోరీ? ఓకే, నీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ త్రూగా పరిచయం అయినాడు. ఫ్రెండ్తో పరిచయం అయ్యాడు అంటే కొన్ని రోజులు జర్నీ నడిచింది. తర్వాత కొన్ని గొడవలు. ఎన్ని ఇయర్స్ లవ్ నడిచింది మ్యారేజ్ కాకుండా? 2 years దగ్గరలో. 2 years అంటే నువ్వు 8th క్లాస్ 7th క్లాస్ నుంచి స్టోరీ స్టార్ట్ చేసినావు. అంటే ఐ థింక్ ఏ ఇయర్ లో కావచ్చు, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కావచ్చు? ఇయర్ గుర్తులేదన్న. అందాదా నాకు 2017లో పాప పుట్టింది. బిఫోర్ ఏంటి 2015 అంటే ఐ థింక్ 17 అంటే ఐ థింక్ 15 అట్లా నీ మ్యారేజ్ అయిపోయింది. నేను చిన్న పోరుని అప్పుడు. ఇప్పుడు కామెంట్లలో వేసుకుంటారు, అన్నా నువ్వు మరీ జోక్లు వేస్తున్నావు అని అనుకుంటా. నిజమైన జోక్ అన్ని ఇది. ఐ థింక్ 2015 లో నేను చాలా చిన్న. 2015లో నాకు కనీసం గడ్డం కూడా. ఇప్పుడు ఒకటి నేను చెప్పేటి అని నిజాలు నమ్మని కూడా నేను నేనున్న సిచ్యువేషన్ అది నాకు 17 కాదు 17 అన్న. మా బేబీకి ఇప్పుడు 7 years. 7 years అంటే అమ్మాయి ఎంత ఉంటుంది? 7 years అంటే 7 years అంటే అదే 18, 19. 18 కూడా కాదు, 18. ఓకే ఓకే, మ్యారేజ్ అయిపోయింది. ఎక్కడ పెళ్లి చేసుకున్నావు? మా ఊరు దగ్గర మద్దాంజనేయ స్వామి టెంపుల్ అని ఉండేది, అక్కడ చేసుకున్నాం. అక్కడ చేసుకున్నాం. ఎవరు వెనక ఉన్నాయా? ఈ వీటిలో రాస్తారు కదా, సంతకాలు పెడతారు. ఎవ్వరు లేరు. ఇద్దరు పోయి పదాలు కట్టేసుకున్నారు. ఎవరు అన్నారు అట్లాంటిది పెళ్లి అని? అది పెళ్లి అవుతుంది అని ఎవరు చెప్పారు నీకు? పెళ్లి అవుతుంది కాదు, అయిపోయింది. తర్వాత ఫస్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళాము. ఒకటే చెప్పాడు మా నాన్న, మా పాప అనేది 3 పిల్లల తర్వాత ఇది మొగరాయిల్లా పెరిగింది. నీ లైఫ్ లో ఉండిద్ది అనుకుంటే నువ్వు హ్యాపీగా ఉండు, లేదు అనుకుంటే వదిలేసుకో. అంతేగాని నేనైతే ఏం చెప్పలేను. ఎందుకంటే నాకు హెల్త్ ఒకటి బాగోదు. నీకు తన మైండ్ సెట్ ఇలాగే చెప్పాడు మా నాన్న. ఇప్పుడు వరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలే, ఇప్పుడు ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నా. మా నాన్న ఒకటే అన్నాడు. మా నాన్న కోళ్ళ ఫారంలో పని చేసేటప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళా. మార్నింగ్ వెళ్ళా. మా డాడీ ఒకటి అన్నాడు, నీతో లైఫ్ లాంగ్ ఉంటది అనుకుంటే నా పిల్ల చేయి పట్టుకో, నీతో ఉండదు అనుకుంటే వెళ్ళిపో, ఇక్కడ వదిలేసి వెళ్ళిపో మా పిల్లని. మా పిల్ల అంతా వేరు. మా పిల్ల ఏదైనా మైండ్ లో పెట్టుకుంటే నువ్వు కాదు 100 మంది చెప్పినా సరే విందావు, నాకు వద్దు అనుకుంటే వెళ్ళిపోద్ది. అలాంటి క్యారెక్టర్ మా పిల్లది. ఆలోచించుకొని మా పిల్లతో జర్నీ చేయని చెప్పాడు. నీకు మీ డాడీ ఆ మాట చెప్పింది కదా? తనకి చెప్పాడు డైరెక్ట్. తనకి చెప్పాడు కదా. నీకేమనిపించింది ఆ మాటలో? అంటే నువ్వు చెడ్డదానివి అని చెప్పిండు అనుకోవచ్చా, లేదంటే నువ్వు మంచిదానివే ఏ విధంగా అనుకోవచ్చు దీన్ని? మా నాన్న ఎందుకు అలా చెప్పాడు అంటే, నేను ఏదన్నా ఒకసారి ఏదన్నా మైండ్ లో పెట్టుకున్నా, మనసులో పెట్టుకున్నా, మనిషితో స్నేహం చేయను, ఫ్రెండ్షిప్ చేయను, మాట్లాడను, వెళ్ళిపోతా అక్కడ నుంచి. లైఫ్ లో వాళ్ళ మొహాలు చూడను నేను. సూపర్. అదే నా క్యారెక్టర్. అది నా ఇంట్లో నా సొంత బాబాయిలతోనే నేను ఈ రోజుకి మాట్లాడను. ఓకే. ఎంతమంది అక్క చెల్లెళ్ళు? 3 అక్క చెల్లెళ్ళు. ఎన్నో పర్సన్? మూడోదాన్ని. లాస్ట్ నేను. చిన్నదాన్ని. ప్రతి ఒక్కరు అదే చెప్పారు తనకి ఆ రోజు చేసుకున్న. ఇద్దరు అక్కల పెళ్లిల కంటే ముందు నీకు పెళ్ళైందా? అలా అయిపోయి
ఒక పిల్లలు ఆ లైఫ్ లో వాళ్ళు ఉండగా నాది అయింది. ఎప్పుడు లేట్ అక్కల పెళ్లి అయినాకనే లేట్. అవును. ఓకే. వాళ్ళు అదే చెప్పారు, మా చెల్లి నీతో లైఫ్ లాంగ్ ఉంటది అనుకుంటే, మా చెల్లికి కొంచెం కోపం అన్ని భరించాలి, నువ్వు అంతా మా చెల్లితో జర్నీ చేస్తావు అనుకుంటే మా చెల్లితో ఉండు, లేదు అంటే ఇక్కడ ఇలా వదిలేసి వెళ్ళిపో, మా చెల్లి లైఫ్ మా చెల్లి చూసుకుంటుందంటే లేదు ఉంటా అని ఉన్నాడు. నీ ఫీలింగ్ ఏంటి ఆ సందర్భంలో? ఉన్నదే చెప్పారు కాబట్టి నేను హ్యాపీ. మా అక్క వాళ్ళైనా మా అమ్మ మా నాన్న అందరూ నా క్యారెక్టర్ ఉన్నదే వాళ్ళు బయట పెట్టారు, లేనిదైతే పెట్టలేదు కదా నా ఫ్యామిలీ. ఆ సందర్భంలో అంటే నా అవసరం తీరింది అనుకోని కావచ్చు, లేదంటే అయిపోయిందిలే అనుకోని కావచ్చు, నిన్ను వదిలేసిపోతే నీ ఫీలింగ్ ఏంటి? నేను ఒకటే ఫీల్ అయ్యేదాన్ని, ఓకే నన్ను మా వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, వెళ్ళిపోయాడు, హ్యాపీ. తర్వాత నేను లైఫ్ ఎలా బతకాలని ఆలోచించేదాన్ని. తను ఆ రోజు వెళ్ళిపోయినట్టయితే ఈ రోజు ఒక బిడ్డ తల్లిని అయ్యేదాన్ని కాదు, నేను ఇంతలా బాధపడేదాన్ని కాదు కదా. ఆ రోజు తనే అలా వెళ్ళిపోయినట్టయితే నేను ఈ రోజు సింగిల్ గా ఉండేదని, ఓకే లైఫ్ ఇలా ఉండిద్దని లీడ్ అయ్యేదాన్ని కాదు. ఉషా ఒకటి చెప్తున్నా తల్లి, చెప్పండి. నీకు నువ్వు ఏదన్నా అనుకో, దీంట్లో నువ్వు అన్నని తిట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, ఓకేనా? నేను ఒక అన్న ఫీల్ తోనే చెప్తున్నా నీకు. నేను మాట్లాడిన ప్రతి ఒక్క వర్డ్ నేను నిన్ను ఉద్దేశించి కావచ్చు, నీ క్యారెక్టర్ డిసైడ్ చేయడం కావచ్చు, నీ పరువు తీయాలనేది నా ఇంటెన్షన్ కాదు. రేపొద్దున నీ లైఫ్ అనేది ఎదుటి వాళ్ళకు ఉదాహరణ కావాలి. ఎసర్నో నీ లైఫ్ ఎట్లనో తెలిసో తెలియక ఖరాబ్ అయింది. రేపొద్దున ఆడపిల్లలు మళ్ళీ ఇలాంటి తప్పు చేయొద్దు అనేదే నా ఇంటెన్షన్. దాంట్లో నేను ఏదన్నా ఇక నా క్వశ్చన్ లో నీకు తెలుసు నువ్వేం ఫీల్ అయినా నేనేమనుకోను. ఓకే ఓకే, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఏంది నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే మా ఇంట్లో ఒప్పుకున్నా, ఇంట్లో కొంచెం ఒప్పుకోలేదు. తర్వాత ఓకే హ్యాపీగా ఉన్నాం, మంచిగా మొబైల్ షాప్ ఉంది, మంచిగా హ్యాపీగా ఉన్నాం. మా హస్బెండ్ కి అనేది హ్యాపీగా ఉన్నాం. ఒక బేబీ పుట్టింది. ఓకే. మ్యారేజ్ అయినాక ఎన్ని ఇయర్స్ బేబీ పుట్టింది? మ్యారేజ్ అయ్యాక 3 years దాకా కొంచెం వద్దనుకున్నా. 3 years తర్వాత ఎన్ని ఇయర్స్ కి మీరు విడిపోయారు? 2 years ఒక ఈ మధ్య 1 year అయింది అంతే. 1 year అంతే. రేపు 1 year 4వ తరగతి 1 year ఇద్దరు విడిపోయి. పాప పుట్టిన తర్వాత అంటే మీరు విడిపోవడానికి మేజర్ కారణాలు కావచ్చు, అంటే నీదికే మిస్టేక్ ఉందా? జెన్యున్ గా మాట్లాడు, ఏది మాట్లాడు? జెన్యున్ గానే మాట్లాడాలి. అంటే తనది ఎక్కువ మిస్టేక్ ఉంది, తన తర్వాత నాదేం లేదు, నాది కొంచెం ఉంటే తనది ఎక్కువే ఉంది. ఎలాంటిది మిస్టేక్? అంటే మిస్టేక్ అంటే ఇంకా అవి కొన్ని పర్సనల్స్, అవి ఇంకా నేను చెప్పలేను. వద్దు, పర్సనల్స్ అయితే ఏం చెప్పకు, పర్సనల్స్ అయితే వద్దు. ఓకే, ఏంటి ఆ సందర్భంలో నీ ఫీల్ ఏంటి? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. మా హస్బెండ్ అంటే ఎప్పటికీ ఇష్టమే ఉండిద్ది. ఈ రోజుకి ఎట్టలి చెప్పాలంటే ఎక్కడో కొంచెం బాధ అనిపించింది, కానీ ఇలాంటి వాడిని చేసుకున్నానా, నా బేబీ ఇంత ఇలాంటి వాడి గురించి నాకెందుకు అని కూడా కొంచెం బాధ అనిపించింది. ఓకే, అంటే ఇక్కడ నేను నీకు కాదు, నేను నీకు చెప్పట్లేదు, బట్ ఈ సందర్భం నీ దాంట్లో ఉంది కాబట్టి అడగాల్సింది. మీలాంటి వాళ్ళ వల్ల చిన్న చిన్న పిల్లలు, ఎందుకంటే ఒక ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి, మా డాడీ అనాలనో మమ్మీతోనో కొంచెం ఆడాలనే ఒకటి ఉంటుంది. మీ అవసరాలకు కావచ్చు, మీ స్వార్థం కావచ్చు, ఇంకోటి కావచ్చు, పిల్లల్ని కానీ ఈ రోజు ఆ అమ్మాయికి ఒక ఫాదర్ లేకుండా చేసినావు అని నేను అంటా. అది నువ్వు చెప్పేది రాంగ్, నేను ఒప్పుకోను. ఎందుకంటే డాడీ ప్రేమ కావాలంటే వెళ్ళిద్ది, మాట్లాడుకునిద్ది. తనకు లేదు కూతురు మీద ప్రేమ అనేది. తనకు లేనప్పుడు తంది ఇద్దరు ఒకే రోజు బర్త్డే, December 20 సేమ్ టైం 5:30 ఇద్దరు ఒకే టైమింగ్ పుట్టారు. ఒకే వారం, ఇద్దరు ఒకే వారం, ఒకే రోజు, ఒకే డే బర్త్డే. మా బేబీది మా హస్బెండ్ది. మొన్న నేను ఇంతవరకు ఇది రివీల్ చేయాల, నాకు ఈ రోజు బాధ అనిపించి చెప్తున్నా. బర్త్డే రోజు మా బేబీని తీసుకెళ్తాకు వచ్చాడు. నాకు ఇక్కడ నేను వేరే ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఆ రోజు మార్నింగ్ నేను బేబీ బర్త్డే, నాకు రోజు 19 కాల్ చేశాడు, 19వ తారీఖు పాపని తీసుకెళ్తున్నా అని. సరే తీసుకెళ్ళు, నేను కాదన్ను. నేను మార్నింగ్ వస్తున్నా, నేను క్రిస్టియన్ అమ్మాయిని, ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని భోజనాలు పెట్టించుకుంటా ప్రతి బర్త్డేకి. నా బేబీ ఒక్కతే ఒక్క కూతురని నేనేమన్నానంటే, నువ్వు తీసుకెళ్ళి మార్నింగ్ నాకు నైట్ కల్లా చెప్పు, నేను కేక్ కటింగ్ ఉందని చెప్పినప్పుడు తను ఏం చేశాడు, సరే అన్నాడు. వెళ్ళిన తర్వాత ఈ పాప వెళ్ళలేదు దగ్గరికి, అతని దగ్గరికి వెళ్ళలేదు. నాది ఇందులో ఏ స్వార్థం లేదు. నేను ఇక్కడ ఉంటా, తను అక్కడ ఉంటది. పాప ప్రతి డే మాట్లాడతా, నాకు ఈ క్షణం అనేది అనిపిస్తే వెళ్ళిపోతా బస్సు ఎక్కి నా బిడ్డ మీద. ఓపెన్ గా నీ పర్సనల్ విషయాలు నాకు చెప్పకు. పర్సనల్ కాకపోతే మీరిద్దరు విడిపోవడానికి అదే చెప్తున్నా. ఆ రోజు పాప దగ్గరికి తను వెళ్ళాడు, తన పాప దగ్గరికి వెళ్ళి అది కూడా రీజన్ పట్టుకుని నాతోనే గొడవ వేసుకున్నాడు. తను ఎందుకు ఇప్పుడు నేను బేబీ 1 year బేబీ అప్పుడు నేను అమ్మకి అప్పు చెప్పాను, అమ్మకి నాన్నకి.
ఓకే 1 year బేబీ అప్పుడు నీకు నాకు గొడవలు అవుతున్నప్పుడు నువ్వు చూడలేకపోతున్నా, నేను చూడలేకపోతున్నా. నేను చూస్తా అంటే ప్రతి డే వెళ్ళేదాన్ని పాప దగ్గరికి. అప్పుడు చెప్పా, అప్పుడే అటాచ్మెంట్ అయింది అక్క వాళ్ళకి కానీ, అక్క వాళ్ళ పిల్లలకు కానీ, అందరికి. ఆ అటాచ్మెంట్ అయినప్పుడు మన దగ్గరికి రాలేదు, వస్తుంది. కానీ నువ్వు కొన్ని చేసావు పిల్ల విషయంలో. అది పిల్ల చిన్న పిల్ల కాదు, 7 సంవత్సరాల పాప. ప్రతిదీ మైండ్ లో పెట్టుకుని మైండ్ సెట్ ప్రతి ఒక్క ఈ జనరేషన్ లో ఉంది. నీ దగ్గర రాలేదు, నేనేం చేయను, అది నా తప్ప. నేను మార్నింగ్ వెళ్ళా, అడిగా, నాకు ఇష్టం లేదు వెళ్ళడం, నువ్వంటే నాకు ఇష్టం, నాకు ప్రతిదీ ఆలన పాలన నువ్వే చూస్తున్నావు మమ్మీ అని నాతోనే ఉంది నా బేబీ. ఈ క్షణం వరకు నేనంటేనే ఇష్టం నా బేబీకి. నీ తప్పు. నాకు మేజర్ గా నువ్వు అన్నది కరెక్టే. మీరిద్దరు విడిపోవడానికి మేజర్ కారణం ఏంటి? మేజర్ కారణం ఏంటంటే, ఒక ఆడది సంపాదించి తీసుకొచ్చి పెట్టాలి అంటే పెట్టదు. వాడికి పెట్టే డబ్బులు నా బేబీకి రూపాయి వెనకేసుకుంటే నా బేబీకి ఉంటుంది. పచ్చిగా కొన్ని నేను చెప్పలేను. చెప్పాల్సి వస్తే కూడా అంతగా చెప్పాల్సి వచ్చినా నేను చెప్పగలిగే ధైర్యం నా దగ్గర ఉంది. నువ్వేమేం చేసావో, నువ్వేమేం చేసి డబ్బులు తీసుకోమన్నావో, నువ్వు ఎంత తిన్నావో నాకు తెలుసు. నా నీ నుంచి నేను దూరం అవడానికి కారణం కూడా అదే. ఒక మాట, ఏమేం చేసి డబ్బులు తెమ్మన్నావు అంటే చాలా చాలా ఎన్నో ఫేస్ చేశానన్నా చిన్న వయసులో. ఏం ఫేస్ చేయలేదు చెప్పు, ప్రతిదీ ఫేస్ చేసుకుంటానే వచ్చా. అది నేను తట్టుకోలేకే నేను వదిలేసుకున్నా. నా బేబీ ఈరోజు మంచిగా అమ్మ దగ్గర వదులుకున్నా. నేను ఈ డాన్స్ ఈవెంట్ ఏదైనా నా బేబీకి ప్రతి రూపాయి నేను పంపించుకున్నాను. మీరు విడిపోయిన తర్వాత నీకు ఫస్ట్ కాల్ చేసి నీ వెల్ విషర్స్ కావచ్చు, వాళ్ళు ఉంటారు కదా నీ ఫ్రెండ్స్, వాళ్ళు నీతో ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటి? మా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరిద్దరు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు విడిపోయిన తర్వాత? మేము విడిపోయింది ఈ మధ్యనే కాబట్టి ఫస్ట్ ఫోన్ చేసి నాకు చెప్పింది, ఈ రోజు కన్నా చాలా డబ్బులు కొట్టావు, చాలా పెట్టావు, ఈ రోజు కన్నా నీ బేబీకి దాచుకో, నీ బేబీని బాగా చూసుకో అని చెప్పావు ఫ్రెండ్స్. నేను ఒక మాట అంట, ఇది మిమ్మల్ని ఉద్దేశించి కాదు, అది కాదు. ఒక ఆడపిల్ల సంపాదిస్తుంది అంటే ఆయన జాబ్ చేయట్లేదు, జాబ్ పోయిందా, లేదంటే జాబ్ చేయట్లేదా, లేదంటే జాబ్ చేయడం చేత కదా? వాడికి నెంబర్ 1 మొబైల్ రిపేరింగ్ వచ్చి మొబైల్ షాపు ఉంది. ఎక్కడ? ఊర్లో, జంగారెడ్డి. ఓకే, మరి ఏంటి అంత దిగజారణ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. ఆ ప్రాబ్లమ్స్ వాటి షాప్ తీసేసాడు. తర్వాత షాప్ అవన్నీ అయినా సరే నేను తాగుతాడు, ఎందుకు మనం చేయాలి, చేసి తీసుకొచ్చి పెట్టిద్ది. చేసుకున్నప్పుడు అన్నయ్య మగోళ్ళు కూడా ఉంటారు. అలాంటి అదోలో ఫస్ట్ మా ఆయన ఉంటాడు, మా వేస్ట్ ఉంటాడు, మా వాడే ఉంటాడు ఫస్ట్ ఉదాహరణ. అది వాడితో పన్ని బాధలు అలాంటి. ఇది వాడు పెట్టిందే. నేను ఇలా ఉండేదాన్ని అన్న, ఇంకా చాలా బాగుండేదాన్ని. వాడిని ఎప్పుడైతే చేసుకున్నాను ఎన్నో బాధలు పడ్డా. ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా. వాడు అనేదే నాకు ఈ రోజు గుర్తుకొచ్చిన బాధ అనిపించింది, కానీ లెక్క చేయను వాడిని. అది పక్కన పెడితే, ఎప్పుడన్నా మీ పాప నువ్వు ఇద్దరు హగ్ చేసుకొని ఏడ్చిన సందర్భం ఉందా? ఎలాంటి సందర్భాలు? ఏం గుర్తుకొచ్చినప్పుడు ఏం గుర్తుకొచ్చినప్పుడు అంటే, ఇంత చిన్న వయసులో వదిలేసి నేను హైదరాబాద్ లో ఉన్నా, ఆ పాప అక్కడ ఉంటుంది, తల్లి ప్రేమకి దగ్గరగా లేదే అని ప్రతి క్షణం ప్రతి నిమిషం ఫీల్ అవుతా. నేను ప్రతి డే ఒక తల్లిగా ఎన్ని చేసినా ఒక తల్లిగా ప్రేమ అనేది ఉండిద్ది కదా నాకు. అలా అంటే నా పిల్ల అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆ పిల్ల కోసం కష్టపడుతున్నా, తండ్రిలా వాడికి ఎందుకు తెలుస్తుంది ఆ బాధ్యతను కూడా బాధపడతా. అది పెద్దలు అంటే ఇంత జరిగినాక ఒక ఆడపిల్ల ఉందని, లేదంటే ఆడపిల్లకి ఏమైనా తీయాలి, లేదంటే ఈ ఆడపిల్ల ఒక్కటి ఇట్లా జాతుంది అనేది ఏం మాట్లాడలేదారా మీ పేరెంట్స్ కావచ్చు? వాళ్ళ అమ్మ ఒకటే తీసుకుంది, ఎలాగైనా వీడిని ఇదే పెంచాలి, ఎందుకు వీడిని పెంచే బదులు ఆ పిల్లకి ఆ బాధ కంటే ఇట్లుండడమే బెటర్ అనుకుంది అమ్మ కూడా. అందరూ అదే అనుకున్నారు. ఈ రోజు నాడు పిల్ల అయితే బాగుంది. ఓకే, అయితే ఇంకోటి ఉషా, హస్బెండ్ లేని ఒక ఆడపిల్ల అంటే మాట్లాడే విధానం కూడా ఎట్లా ఉంటది అంటే, నువ్వు ఎంత జెన్యున్ ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా, అంటే ఒక ట్రిగర్ చేసి మాట్లాడతారు. ఒక మనిషిని డైరెక్ట్ టార్గెట్ చేసి మాట్లాడే విధానాలు కావచ్చు, ఇవి కావచ్చు. అది ఫేస్ చేసుకుంటానే వస్తున్నా. ఓకే, ఇంత తెలివి ఉన్న ఉషా ఎందుకు సెకండ్ స్టెప్ వేయాల్సి వచ్చింది? సెకండ్ స్టెప్ తన విషయంలో ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, నాకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి. నేను ఒక అమ్మాయిని, నాది ఎంతో ఏజ్ కాదు, ఇప్పుడు ఒక 23 years కూడా ఇంకా కంప్లీట్ వస్తాయి డిసెంబర్కి.
ఒక ఈవెంట్కి వెళ్ళా, పొద్దుటూరు ఈవెంట్కి. అక్కడ పరిచయం అయిన అతనే ప్రసాద్. నేను ముందే చెప్పాను, నాకు బేబీ ఉంది ఇలాగ అన్ని అని చెప్పాను. తనకి ఇష్టం ఉండే నాతో జర్నీ చేశాడు. తర్వాత వేరే అమ్మాయితో ఒక రూమ్ లో దొరికిపోవడం వల్ల నేను దూరం పెట్టేసాను. దీన్ని నేను నీ రిలేషన్ కావచ్చు, నువ్వు చెప్పే విధానం నేను తప్పుపట్టట్లా. అంటే నేను ఏమంటున్నా, నీకంటే ఒక ఆడపిల్ల ఉంది, నువ్వు సెకండ్ స్టెప్ ఒకటి వేసే ముందు నాకంటే ఒక ఆడపిల్ల ఉంది, రేపు పొద్దున నా క్యారెక్టర్ అసోసియేషన్ అయినప్పుడు నా అల్లుడికి కావచ్చు, నా బిడ్డకి పెళ్లి చేసినప్పుడు కావచ్చు, అంటే వయసులో ఉన్నాము లేదంటే కళ్ళు నెత్తికెక్కినాయి అనే టైంలో మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయి చేయలేం కదా. అంటే నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే మనకు ఆల్రెడీ ఒక తట్టు తాకింది కదా. తట్టు తాకింది. నేను అడిగా, నువ్వు నా మ్యారేజ్ చేసుకుంటాను అంటేనే నేను ఉంటా. నేను ప్రతిదీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నేను అందులోకి అడిగి పెట్టాను. డీటెయిల్ తీసుకున్నా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నా? తనతో నేను అన్ని, నాకు ఒక మ్యారేజ్ అయింది, బేబీ ఉంది, నాకు అమ్మ ఉంది, 2 అక్కలు ఉన్నారు, నీకు నాతో రిలేషన్ ఓకే అంటే నేను ఉంటాను. నేను ఇలా వీడియోలు తీసుకుంటా, బ్యాడ్ కంటెంట్స్ అంటే తీస్తా, కామెంట్స్ వచ్చినా పట్టించుకోవద్దు, ఏ వీడియోస్ అయినా చేసుకుంటా. నాకు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం నాకు ఇష్టం, నా డ్రీమ్ అది. నేను పెళ్లి కాక ముందు నుంచి అదే నా డ్రీమ్. తర్వాత నా ఫ్యామిలీ వల్ల నేను చాలా చేంజ్ అయ్యా, నేను చాలా ఫేస్ చేసా. నీకు ఇష్టం ఉంటే నాతో ఉండు, లేదంటే ఈ క్షణం వెళ్ళిపో, నేను ఒంటరిగా బతకడానికైనా ఓకే, హ్యాపీ అని కూడా నేను చెప్పా. ఆయన ఓకే, నువ్వు నాకు కావాలి అనే అన్నాడు. మరి కావాలి అన్నప్పుడు ఇప్పుడు నాకు కొంతమంది అంటారు, అన్న అన్ని అడిగేస్తాడని, కానీ పాయింట్ టు పాయింట్ అడగకపోతే ఫీల్ అవుతారు. అంటే సబ్జెక్ట్ అనేది కదా. నేను ఏమంటున్నారా, నువ్వు వయసులో ఉన్నావు, ఓకే, వయసులో ఉన్నప్పుడు సరే మమ్మీ వాళ్ళు చూసిర్రా ఇంకొక క్యాండిడేట్ నా అంటే నేను లాజికల్ గా ఇదే ఎందుకు పట్టి అడుగుతున్నా అంటే, ఆల్రెడీ నీ లైఫ్ లో చాలా సఫర్ అయినా అని చెప్తున్నావు. మనిషి అన్నప్పుడు, ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు నెగిటివ్ మాట్లాడే 100 మంది ఉంటారు. నేను పెద్దగా అడగను. నేను ఏం చెప్తున్నా అంటే, సెకండ్ స్టెప్ అన్నా కనీసం ఆలోచించి, నాకు ఒక పాప ఉంది 7 years పాప, ఈ స్టెప్ లో నేను ఫెయిల్ అయితే నువ్వే అన్నావు ఇంతకుముందు, పాపకు 7 years బేబీ చిన్నపిల్ల ఏం కాదన్నా అన్ని అర్థం అవుతుంది. మరి నువ్వు చేసే పద్ధతి ఆల్రెడీ నేను ఇలా ప్రసాద్తో అన్ని నేను షేర్ చేసుకుంటా. ఎవరితోని? బేబీతో, అమ్మతో, అక్కలతో, అందరితో షేర్ చేసుకుంటా. నేను బేబీ ఇంటికి వెళ్తే నా పక్కనే ఉండిద్ది, ఫోన్ మాట్లాడినా ఎవరు మమ్మీ అని అడిగిద్ది కూడా మా బేబీ. డాడీ అనిపించిన నేను ఏ రోజు డాడీ అని, మా బేబీ పిల్లలు ఫస్ట్ డాడీ అని, వాళ్ళ డాడీని తప్ప నువ్వు 10 మంది అబ్బాయిలను పిలువు, ఈ అబ్బాయి తన రిలేషన్ లో ఉన్న ఈ అబ్బాయి నువ్వు డాడీ అని పిలువని చెప్పినా పిల్లదు మా పాప. అది నేను 100 మందిలో కాదు, ఎక్కడైనా ఒప్పుకుంటాను, ప్రతి చోట ఇదే ఒప్పుకుంటా. నేను చేసే తప్పు. 7 సంవత్సరాల పిల్లకున్న తెలివి ఉషాకి ఎందుకు లేదనుకోవచ్చు? లేదు అంటే అన్న, ఆ రోజు నేను అన్ని చెప్పా, లవ్ చేసా. నేను ఐ థింక్ 1 second, లవ్ అనే పదాలు ఎత్తకండి అన్న. నువ్వు ఇలాంటి నేను ఏమంటాను తల్లి, నేను నిన్ను తప్పు పెట్టాలని, ఎందుకంటే ఆల్రెడీ నీ ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని, అరేంజ్ మ్యారేజ్ లో సరే లవ్ మ్యారేజ్ అన్న బాగుంటదేమో థింక్ చేయొచ్చు. నువ్వు ఫస్ట్ చేసిన మిస్టేక్ కూడా అదే. ఈ రోజు సరే నువ్వు నీ లైఫ్ లో నువ్వు తప్పు చేసినావు, నువ్వు సఫర్ అవుతున్నావు, ఏం అవ్వదు. కానీ మీ ఇద్దరికి కలిసి ఒక బేబీ ఉంది, ఒక చిన్న పాప ఉంది. రేపు పొద్దున ఆ అమ్మాయి ఫ్రెండ్స్ లో తిరగాలన్నా, అర్థమైందా, ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా, ఇక్కడ ఏమైపోతాయి అంటే, నువ్వు అన్నావు కదా అన్న సూటిపోటి మాటలని, నువ్వు బాధపడుతుండొచ్చు, సరే అందులో నీ తప్పెంతుంది, ఆయన అబ్బాయి తప్పెంతుంది, అది పక్కన పెడితే నీ వల్ల రేపు పొద్దున నీ పాప బాధపడుతుందని ఆలోచించలేదు ఎప్పుడు? ఆలోచించానన్నా. ఆలోచించి నేను ఏమనుకున్నానంటే, సర్లే సెకండ్ స్టెప్ వేద్దాం, సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం, ఇలా అయినా ఉండొచ్చు ఇంకా అనే నేను వేరే త్రోలో కూడా నేను అనుకున్నా. మళ్ళీ ఇంకోటి కూడా ఆలోచించా, నేను ఎంత చేసుకున్నా, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా, నా బేబీకి తండ్రి అవ్వలేడు కదా, నాకు హస్బెండ్ అవునా అని కూడా నేను ఆలోచించానన్నా. అదైతే నేను ఒప్పుకుంటా. కానీ నేనేమంటున్నారా, నువ్వు అనేది కరెక్టే, నువ్వు స్టెప్ వేయడం వరకు ఓకే, కానీ ఒక పెద్ద మిస్టేక్ చేసినావు దాంట్లో. చేశానన్నా. నేనేమంటున్నా, ఒక ఆడపిల్లగా నేను పెద్ద క్వశ్చన్లు కూడా అడగలేను, లిటరల్ గా నువ్వు ఫీల్ అవ్వు ఏమన్నావు. బట్ ప్రతి ఒక్కటి అంటే నువ్వు వేసిన స్టెప్ అనేది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఒక పర్సనల్ విషయం, అది నేను లిటరల్ గా నా దాంట్లో చెప్పక విషయము. నువ్వు ఇంటర్వ్యూలలో పోర్ట్రేషన్ చేస్తున్నావు చూడు, అంటే ఏం గొప్పతనం చేసినావు అని చెప్తున్నావు. నేను పోర్ట్రేషన్ చేయడం కాదు, అది ఒకరి నుంచి మా వాళ్ళ నుంచే బయటకు వెళ్ళింది ఆ మ్యాటర్. ఆ మ్యాటర్ వెళ్ళాక ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు, ప్రతి ఒక్క క్వశ్చన్ అదే. నాకు తెలుసు, నేను చెప్పనన్నా వాళ్ళు చెప్పేయడం. శత్రువులు ఎక్కడ ఉండరన్న, మన ఫ్రెండ్స్ రూపంలోనే, మన రూపంలోనే తిరుగుతా ఉంటారు. అలా తిరిగే మా లవర్ నాకు దూరం చేశారు.
ఆ అబ్బాయి దాని వెనక కూడా ఒక స్టోరీ ఉంది. అలా తిరిగే నాకు అవన్నీ కనెక్ట్ అవకపోయినా కొంచెం బ్యాడ్ థింక్ చేసి దూరం చేశారు. ఉన్నదే చెప్పారు అనుకుంటున్నావా? మా ఇద్దరికి ఇష్టం కలిసి ఉండడం ఇష్టం లేక ఒకరు కన్ను పడ్డారు. ఆ కన్ను వాళ్ళు ఏమైపోతారో గాని ఇంకా ఎన్ని తిట్టినా సిగ్గు రావట్లా. కానీ నేను చెప్పను వాళ్ళ పేరు. వద్దులే, నీకు ఇబ్బంది అయితే వద్దు. కావాలని దూరం చేశారు. దూరం చేయడం వల్ల వాళ్ళు ఏం బాగుపడ్డారు? నేను ప్రతిరోజు ఎడుతున్నాను, అవసరాలకు తగలకుండా ఉంటుందా? నేను అదొకటే ఫిక్స్ అయ్యా. నువ్వు చేసిన తప్పుకు ఆ చిన్న బేబీ ఉసురు నీకు తలగదా? నీకు కావచ్చు, వాళ్ళకి కావచ్చు. తగలదన్న, నా బేబీ ఉసురు నాకు ఎలా తగిలిద్ది? ఇది అలా నేను ఒప్పుకుంటా. నా బేబీ ఉసురు తగిలిద్ది అంటే ఈ బేబీ కాదు, తగిలిద్ది. అది నాకు తగిలిద్ది. నా నుంచి ఎవరైతే విడదీశారో అది పక్కా ప్లాన్ ఎవరు చేస్తారో వాళ్ళకి కూడా తగిలిద్ది. ఈ విషయం నీ బేబీతో షేర్ చేసినావా? మా పాపతోనా? షేర్ చేయలేదండి. షేర్ చేయలే కదా? ఓకే, మంచిది. ఇలాంటి ఈ స్ప్రెడ్డింగ్ వీడియోలు అనేవి ఇప్పుడు ఏవైతున్నాయో కావాలని ఆ ఒక్క వాడు, నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, ఫోన్ ఎత్తలేదు, ఆ ఒక్క దాని వల్ల చాలా స్ప్రెడ్ చేసేసారు. ఆ ఒక్క మా వాడు చాలా మొన్న. అందుకనే ఒక ఇంటర్వ్యూలో కూడా నేను వార్నింగ్ వేసుకున్నా, నా పర్సనల్ మీకు ఎందుకు అని. అది కావాలని నాకు ఒక్కటే అనిపించింది అప్పుడు, శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఫ్రెండ్షిప్ రూపంలో మనోళ్ళ రూపంలోనే ఉంటారు అని. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత నీకు పాప పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చి ఈ యాక్టింగ్ లోకి వచ్చినావు? ఇక్కడికి హస్బెండ్ వదిలేసినాక వచ్చినావా? అంతకు ముందు నుంచే చేస్తున్నావు ఇవి? అంతకు ముందు నుంచే చేసుకుంటాను. హస్బెండ్ ఒప్పుకున్నాడా? అప్పటికే విడిపోయి ఉన్నారా? అప్పుడు కలిసే ఉన్నామన్నా. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నా అంటే, ఓహో ఇందులో గిరాకీలు తగలట్లేదు, అందులోకి వెళ్తే తగులుతే ఆ ఇంటెన్షన్ తో పంపించాడా? లేదు లేదు, నాకు స్టార్టింగ్ నుండి ఇష్టం ఉంది, టిక్ టాక్ చేసాను. ఆయన పంపించడం మీన్స్ నిన్ను మంచి ఉద్దేశంతో పంపించిందా? అంటే నువ్వు అన్నదానికే చెప్తున్నా నేను. లేదంటే నువ్వు అందులోకి వెళ్ళు, కలర్ఫుల్ లైఫ్ ఉంటది అని ఆ టైప్ లో ఏమన్నా థింక్ చేసి పంపించాడా? నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ నేను ఏదన్నా వర్క్ చేసుకుందామని హైదరాబాద్ మా ఫ్రెండ్స్ వస్తే ఇళ్ళలో పనికని నేను వచ్చా. నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇన్స్టాగ్రామ్ పాత ఐడి 8K ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అప్పుడే. నా పాత ఐడి ఇన్స్టాగ్రామ్ ఇప్పటికీ ఉంది ఆ ఐడి. అలా వీడియోలు చేసుకుంటా ఉన్నా, అలా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఉన్నా. నేను అలా ఐడియా ఉందా హైదరాబాద్ కి? ఐడియా అయితే 4 years అయింది అన్న, ఐడియా అయితే లేదు. 4 సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు. ఇప్పుడు మీరు విడిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము విడిపోయి 1 year అవుతుంది. 1 year. ఎట్లుంటున్నావు? వదిలేసి ఉంటున్నా అంటే తను ఉంటున్నప్పుడు లేదు, మనం ఉంటే ఏమైందన్న? అప్పుడు గుర్తురాడా? ఈ రోజు కూడా గుర్తొచ్చారు. గుర్తొస్తే ఏం చేస్తాను చెప్పు? తను చేసిన తప్పులు తనకు తెలిస్తే చాలు. మారుతాడన్న నమ్మకం లేదా? లేదు. ఈ రోజుకి మా ఊర్లో ఒక షాపింగ్ మాల్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఈ రోజుకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే నేను ఏమంటున్నా, ఏదో ఇంటర్వ్యూలో కూర్చున్న ఎలిగేషన్ చేయాలని చేస్తా. నిజమే, అది వాడికి తెలుసు. నేను ఒక వీడియో చూపిస్తా. ఈ రోజు ఇప్పుడు వరకు చూపినప్పుడు వీడియో నేను చూస్తా. ఏ వీడియో నేను చూస్తా. ఒక రోజు నేను ప్రయత్నిస్తా, పిల్లకి డెంగ్యూ జ్వరం వచ్చింది. నాకెందుకో బాధ అనిపించి డాడీ అని అడుగుతుందని చెప్పి వెళ్ళా. ఏమని వెళ్ళానంటే, పాప ఏడుస్తుంది నీ కోసం, ఒకసారి నడు పాప కోసం, ఒకసారి ఫోన్ తో మాట్లాడు అని చెప్తే. ఇప్పటి వరకు ఎప్పుడన్నా మీ ఆయన ఫోటో రివీల్ చేసినా? చేయలేదన్నయ్య. చేయాలనుకుంటున్నావు? చేయనన్నయ్య. ఎందుకు భయపడుతున్నావు? భయమని లేదు, బట్ నాకు ఇష్టం లేదు. ఎందుకు? అంత అందంగా ఉంటాడా మీ ఆయన? అందం కాదని నేను ఇష్టం లేదు. ఒకసారి చూద్దాం అందగానే. చూపిస్తా, చూపిరా. ఒక్క నిమిషం అన్న, వీడియో ఉంటుంది. మంచి చూపి. మంచిదే చూపిస్తా. ఇట్లా హీరోలాగా ఇట్లా ఫోజ్ ఇచ్చి చూపిస్తే నాకే అర్థం. వాడు ఒక సైకో గాడు అన్నప్పుడు ఇది ఇందులో చూపించారు అనుకో, రేపు అన్న రోజు వద్దు. నేను బెటర్ నేనే చెప్తున్నా. ఇది కూడా రికార్డ్ అవుతుందా? వద్దన్నా. ఆయన ఫోటో నేను ఏమంటున్నారా, నాకు అవసరం లేదు. ఒక్క నిమిషం. బట్ తను ఫోటోస్ ఐఫోన్ లో ఉంది, దీంట్లో అంత లేదు. నో ఇష్యూ. లేకపోతే వదిలే. ఉందన్న, ఉంటది. ఫోటో లేకుండా ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు చూసి ఫీల్ అవుతుంటావా, మా లవ్ ఎట్లా జర్నీ, ఇన్ని సంవత్సరాలు ఎట్లున్నాం? అలా అస్సలు నేనెందుకు ఫీల్ అవ్వాలి? వాడు ఫీల్ అవ్వాలి నన్ను వదిలేసినందుకు. వాడి గురించి నేనెందుకు ఫీల్ అవుతాను? అలా పోయి విడిపోయినట్టు అనిపిస్తుంది. నేనే పెద్ద అంటే నేనే పెద్ద, నేనే తోపు అంటే నేనే తోపు. లేదన్నా, వాడికి లేనప్పుడు నాకేంటి? సరే, చెడ్డోడు ఒక ఆడపిల్లగా, నీకు ఆడపిల్ల ఉంది కాబట్టి ఆ అమ్మాయి కోసం అన్న సరిదిద్దుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు?
నేను వెళ్ళాను కూడా అన్న సరిదిద్దుకుందామని. వాడికి వేరే అమ్మాయి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయలేదు. మార్చుకునే కేపబిలిటీ నీ దగ్గర లేదా? ఉంది కానీ నాకు వద్దన్న, టార్చర్ పడలేను. ఎన్నిసార్లు కొట్టిండి ఇప్పటి వరకు? అమ్మ చాలా దెబ్బలే తిన్నానన్న. దెబ్బలు తిన్నా మంచోడు, ఫోటో కూడా దొరకట్లే మా హస్బెండ్ దగ్గర. ఎంత మంచోడు, ఎంత ప్రేమగా మా హస్బెండ్ అంటున్నావు. మళ్ళీ ఎందుకు ఈ ఇంటర్వ్యూలకు వచ్చి దొంగ మాటలు మాట్లాడతారు? మీ హస్బెండ్ మీద మీకు బాగానే మాటలు ఉంటాయి, గుర్తుకొచ్చినప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకుంటారు. అన్న ఇప్పుడు నువ్వు అన్నదానికి నేను ఫోన్ చేస్తా, నీ ముందే ఫస్ట్ టైం నేను లైవ్ లో ఫోన్ చేస్తున్నా మా హస్బెండ్ కి. సూపర్. ఎప్పుడు నేను ఫోన్ చేయను ఆ అబ్బాయికి. చేయి ఒకసారి. ఇంకోండి నంబర్ చెప్పు, నేను చేస్తాను. వద్దన్న, నీ విషయాలు బయటకు వస్తాయని భయపడుతున్నావా? నీ గురించి ఏమైనా చెప్తాడేమో అని భయపడుతున్నావా? పోనీ వద్దన్న, మేము మళ్ళీ కలవాలని ట్రై చేయట్లేదు, మీ ఎంట్రీ వల్ల మేము. ఓకే, యువర్ ఇష్యూ, నో ఇష్యూ. లేదన్న, అప్పుడు ఫోన్ చేసినా ఏముండదు. ఆడు సైకో వాడు, ఏదోటి వాగుతాడు, లూజ్ టాక్ ఉంటదేమో ఎక్కువ. వాడు నా గురించి మాట్లాడేటప్పుడు వాడేం చేస్తాడో వాడికే తెలియాలి అంతే. స్టిల్ నో నువ్వు ఫోన్ చేసినా నేను భయపడను. వద్దులే, లైట్, అది అవసరం లేదు, వద్దు. ఓకే ఉషా, హైదరాబాద్కి వచ్చినావు, ఏం చేసినావు హైదరాబాద్కి వచ్చి? ఫస్ట్ పిల్లల్లో పని చేస్తాను అన్నయ్య. ఎక్కడ? మనకొండ. ఎంత ఇచ్చేవారు? 20,000 ఇచ్చేవారు అన్నయ్య. అంటే ఏం చేయాలి? ఇళ్ళల్లో పని చేస్తే 20,000 ఇస్తారా? వంట చేసేదాన్ని, వంట బాగా చేస్తానండి. అవునా? కుకింగ్ సూపర్, ఇంకా కుకింగ్ లో వస్తారా అడిగా. ఓకే, ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినావు ఇళ్ళల్లో పని? 1 year దాకా చేస్తానన్నయ్య. 1 year చేసావు. ఓకే, ఒక్కదానివే వచ్చున్నావు ఇక్కడ? బేబీ కూడా నీతో పాటు? బేబీ ఎప్పుడు ఇద్దరు అక్కలు. అమ్మ అస్సలు నువ్వెంతైనా తిరుగు, ఎక్కడైనా చచ్చిపో, పిల్లనేమో మమ్మీ దగ్గరే ఆ పాప. అస్సలు మమ్మీ ఇద్దరు అక్కడ ఫస్ట్ నుంచి ఇదే సపోర్ట్ నాకు. నువ్వెక్కడైనా ఉండు, ఎలాగైనా చచ్చిపో, ఎలాగైనా ఉండు, బేబీని అయితే అడగొద్దు ఇవ్వం. ఓకే ఉషా, గోల్ ఏం గోల్ పెట్టుకుని హైదరాబాద్కి వచ్చింది? నా గోల్ ఇళ్ళలో పని చేద్దామని. ఇండస్ట్రీ అన్నయ్య. ఇండస్ట్రీ కోసం ఇళ్ళలో పని చేసినావు? చేస్తాను. 1 year చేసినావు. ఎంత సంపాదించినావు? వచ్చినట్టు ఇంటికి పంపించేదాన్ని అన్నయ్య. ఒక 2-3 వేలు ఉంచుకునే దాన్ని, బట్టలే. ఎట్లా హాస్టల్లో ఉండేదానివా? ఎట్లా? అక్కడే వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. ఓకే, అక్కడే ఉండి ఇంట్లో, అంటే ఇంట్లో పని అంటే ఇప్పుడు ఎట్లా ఉంటది? అది పెద్ద ఐడియా లేదు. అంటే ఓన్లీ వంట చేయడమేనా? బోళ్ళు కడగడాలు, నూకడాలు? వంట చేయడం, అంట్లు కడగడం. ఓకే, ఎప్పుడన్నా నువ్వు ఇళ్ళ పనికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంకా సో కాల్డ్ బయటికి వెళ్ళి కూరగాయలకు వెళ్ళడం, ఎవరైనా మిస్బిహేవ్ చేయడం కావచ్చు, పిల్ల కొంచెం, ఇట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగినా? జరిగితే కదన్నయ్య, అప్పుడు ఇంకా జరుగుతానే ఉంటే పెద్ద పట్టించుకునేదాన్ని ఏం కాదు. మనకెందుకు, మన లైఫ్ ఏంటి అనేది అట్టు ఉండేదాన్ని. అప్పటి వరకు ఏ లవ్లు, ఏ రిలేషన్ లేదు. మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఓహో, అప్పుడు మా హస్బెండ్తో మాట్లాడుతున్నావు? వచ్చినట్టు వాడే తినేసేవాడు డబ్బంతా. కాదమ్మా, వయసులో అబ్బాయి ఉన్నాడు, నువ్వు ఉన్నావు తల్లి. నువ్వు ఇక్కడ వచ్చి జాబ్ చేసుకుంటే మరి ఆయన కూడా వయసులో ఉన్నాడు కదా, ఆయనకు అమ్మాయి కావాలి కదా, అట్లా లైన్లో పెట్టినేమో ఇప్పుడు అక్కడ. నెక్స్ట్ ఏం చేయలేదు, నేను తన డబ్బులు పంపిస్తా ఉండేదాన్ని, వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, విలేజ్ అలాగా నచ్చింది. నాకు కూడా కొన్ని విషయాలు వద్దన్న. ఒక ఆడదాని మీద బతికేవాడు ఏ మగోడైనా వద్దు. నేను అదే చెప్తున్నా. ఇక వాట్ టాపిక్ అనేది వేస్ట్ అన్న. ఓకే, వద్దు. ఓకే, నీకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు కూడా. ఓకే, నెక్స్ట్ నేను అందుకే ఇటు షిఫ్ట్ అయినా, యాక్టింగ్ దాంట్లోకి వచ్చినాను, ఇళ్ళ పని అది అన్నావు కదా, అందుకే అది వదిలేసిన. శ్రీకాంత్ రెడ్డితో ఫస్ట్ వీడియో నాది. ఏం వీడియో? ప్రాంక్ వీడియో. ఏం చేసిరు ఒకసారి చెప్పు. శ్రీకాంత్ రెడ్డితోని ప్రాంక్ వీడియో చేసా. ఏమని? నువ్వు అంటే చచ్చిపోతా. గుర్తుందా? 2 డైలాగులు చెప్పు, శ్రీకాంత్ రెడ్డి బాగుంటాయి. ఏం డైలాగ్ కొట్టిండు? ఎంత ఇచ్చేవాళ్ళు ప్రాంక్ నీకు? అప్పుడు ఫ్రీ చేసావు. అంటే నీకు అంటే స్క్రీన్ లో కనిపించాలి అనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఫ్రీగా చేసావు. ఏం వీడియో అది? ఒకసారి చెప్పు ఆ వీడియో గురించి. నేను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేస్తావు లేదని ఒక ప్రాంక్ వీడియో. అప్పుడు గుర్తులేదు. ఏమనిపించింది మరి? ఆయన కట్అవుట్ మస్తు భలే ఉన్నాడే. లేదు లేదు, ఓపెన్ గా ఏమనిపించింది శ్రీకాంత్ రెడ్డి? ఏమనిపించలేదన్న, ఓపెన్ గా. అంటే మనకి హీరో ఫిజిక్ కదా అన్న, ఇష్టం అనేది ఇక్కడ రావాలన్నా. అంటే నేను ఇష్టపడు అని అనట్లేదు, నీకు ఆయన చూసినప్పుడు ఏమనిపించింది రాలేదన్న. ఫీలింగ్ అనట్లే నేను, నీకు ఆయన చూస్తే నీకేమనిపించింది? ఏమనిపించదా, నార్మల్ మనిషిలాగే ఉన్నాడు. మీ ఆయనలా ఉన్నాడు. అమ్మా అదే క్రాంతిగా ప్రతి చోట నిన్నే. ఓకే, ఆ వీడియో చూసినావు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అలా అలా కొన్ని వీడియోస్, రొమాంటిక్ ఫ్రాంక్స్ అవి చేసుకుంటాం. ఓకే, నీకు ఒక 7 years పాప ఉంది, నీకంటే ఒక మెచ్యూరిటీ ఉంది.
స్టిల్ లో ఉష ఎందుకు పిచ్చి పిచ్చి కథలు చేస్తుంది? పిచ్చి పిచ్చి ఏం పిచ్చి పిచ్చి కథలు చేస్తా అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏది చేసినా ఒకటి తల్లి మన ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నా అంటారా, వీడియోస్ అనేది ఎప్పుడు డిలీట్ అవ్వవు. కొంతమంది ఆల్రెడీ పాత వీడియోల వల్ల ఇప్పుడు ట్రోల్ అయ్యి సఫర్ అవుతున్నారు. అవునా కదా? నేను సఫర్ అవునా? నువ్వు సఫర్ అవ్వకపోవచ్చు, మేబీ రేపొద్దున నీ పాపకు పెళ్లి కావచ్చు, మీ అమ్మ ఏంటి ఇట్లా అది అట్లా అని నీ ఇంపాక్ట్ అనేది నీ పాప మీద పడదా? నేను దానికి ఒక రీజన్ చెప్తాను అన్నయ్య. నా పాప రీజన్ లో చెప్పగానే నేను ఒకటే ఆలోచిస్తున్నా, నా పాప మీద పడదు. ఎందుకు పడదు? ఎందుకు పడదంటే మీ అల్లుని నువ్వే చెప్తావా ముందు బిడ్డకంత ముందు? లేదన్నయ్య, నేను కష్టపడేది నా పాప కోసం. నేను ఏది చేసినా నా పాప. అది నీకు తెలుసు, నీ బిడ్డకు తెలుసు, కానీ వచ్చి అల్లుని తెలియదు కదా. అల్లుడు తెలియదు కదా అంటే అది ఒక మనం చెప్పే అండర్స్టాండింగ్ లో ఉంది. హస్బెండ్ ని అండర్స్టాండింగ్ చేయని ఉషా అల్లుని ఎట్లా చేస్తుంది అంటూ? హస్బెండ్ అండర్స్టాండింగ్ లో లేడన్నా. మరి అల్లుడు కూడా అట్లనే దొరకొచ్చు రేపు పొద్దున అర్థం చేసుకోకుండా. చూద్దాం ఆ టైంకి. ఎట్లా ఇట్లా ఉల్టా సీదా ఇట్లా చూసి అరే బాబు ఓకే అన్ని క్వశ్చన్లు వేస్తావా ఫస్ట్ నువ్వే? ఆ టైం చూద్దాం. బేబీ అయితే బాగా బేబీ బాగా చదువుకోవాలి, మంచిగా తన గోల్ రీచ్ అవ్వాలి, ఒక తను ఏదైతే అనుకుంటుందో అందులో నేను సెటిల్ చేయాలి, నా లాంటి లైఫ్ నా బిడ్డకి రావద్దు అనేది ఒక గోల్ అంతే. ఆ విషయంలో ఉషాకి నేను ఏదైనా చేస్తాను నా బిడ్డ కోసం. ఆ విషయంలో ఉషాకి యాడ్సప్. ఎందుకంటే ఆడపిల్లలకు ఎవరైతే ఇట్లా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళ లైఫ్ అసలు చాలా ఘోరంగా ఉంటది. ఎందుకంటే నా బిడ్డ నా ఇద్దరు అక్కల చిన్న అక్కకి ఇద్దరు ఆడపిల్లలు. మీ బావలు ఏమనరా నువ్వు చేసే వీడియోస్ కి? అవి వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు నా చిన్న అక్కలు ఆయన కొంచెం డ్రింకింగ్ పట్టించుకోడు, మాతో అక్కల్ని తిడతారు కదరా నీ వల్ల, మీ చెల్లి ఇట్లా అట్లా ఏమనరా? పట్టించుకోరు, నువ్వు పట్టించుకో. ఓకే ఎనఫ్. ఆ టాపిక్ దిగ్గా. నేను నా బేబీ కోసం కష్టపడుతున్నా, వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతున్నా, వాళ్ళ పిల్లల కోసం. ఎంత సంపాదించినావు ఇప్పటి వరకు? ఇల్లు కట్టుకున్నా విలేజ్ లో. ఏం చేసి? అమ్మది నా మీద జగనన్న వచ్చిన డబ్బులు అవి ఇవి కలిపి ఇల్లు కట్టుకున్నా. గవర్నమెంట్ తరపు నుంచి ఎంత సంపాదించినవరా ఇప్పటి వరకు? పర్లేదన్న, తుంటాకి ఉంటాకి సెటిల్ కొంచెం ఓకే హ్యాపీ. ఇల్లు కట్టడానికి ఎట్లా సంపాదించినావా? ఇల్లు అంటే జగనన్న ఇచ్చాడు, దాచుకున్నాడు. జగనన్న కలర్ వేసి ఇచ్చాడా, నార్మల్ గా ఇచ్చాడా? జగనన్న నార్మల్ ఇచ్చాడు. జగనన్న పెయింటింగ్ ని ఇష్టపూర్వకంగా వేయించుకున్నావు? లేదండి, జగనన్న అంటే ఇష్టం చాలా. లేదు నేను తప్పుగా అనట్లేదు, అంటే ఇల్లు కట్టాము అన్నదానికి నేను అంటున్నాను ఎంత సంపాదించావు, నేను తప్పుగా అనట్లేదు. అన్న అంతా ఇంత ఏం గుర్తులేదు, వచ్చినట్టు అమ్మ పంపిస్తాను కాబట్టి అమ్మ చూసుకునేది మొత్తం అకౌంట్, నీ ఖర్చుల మందం ఉంచుకొని అమ్మకి. తర్వాత ఇన్ని వీడియోలు ఇప్పటి వరకు చేసినావు కదా, నీకు మేజర్ గా ఇట్లాంటిది ఎందుకు చేసినావు అని అడిగిన యాంకర్లు కావచ్చు, నీ పర్సనల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలాంటి ఏ వీడియోకి నీకు నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయ్యి వచ్చింది? నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయ్యి వచ్చిన వీడియో ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే ఎవ్వరు ఏం అడగలేదు. అంత మంచి వీడియోలు చేసినావా? దానికి మళ్ళీ పైకి చూసి మొగులు చూసి? లేదన్న, ఎవరు అడగలేదు. ఒకటే అన్నారు, బ్యాడ్ గా ట్రోల్ అయినా గుడ్ గా ట్రోల్ అయినా ఫేమస్ అయితే అయ్యావు కాబట్టి మేము లిటరలీ హ్యాపీగా ఫీల్ అవుతాము, ఇంకా మంచిగా ఇలా ఇయే కాకుండా ఇంకా మంచిగా ముందుకెళ్ళి ఇంకా ఇందులో సెటిల్ అవి నీ లైఫ్ మంచిగా సెటిల్ అయ్యి నీ పిల్లతో హ్యాపీగా ఉంటే చాలు అన్న వాళ్ళే ఉన్నారు. క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావా, క్యారెక్టర్ లెస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావా? నేనా క్యారెక్టర్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. మరి నువ్వెందుకు క్యారెక్టర్ ఉంచుకోవట్లేదు అని అడుగుతున్నా. నేను ఎందుకు ఉంచుకోవట్లేదు అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తానన్న, మళ్ళా నా బిడ్డ కోసము అది కోసం ఇది కోసం లాగా ఇందులో ఇప్పుడు నేను చాలా మంచి వీడియోస్ చేశాను, ఒక ఐడి చూపిస్తా, ఒక్కరు కూడా దేకల, ఒక్కరు కూడా ఎందులోకి నన్ను దగ్గరికి లేదన్నా. నేను ఎవరిని యూట్యూబర్స్ ఒక్క వీడియో నేను చాలా చేశానన్నా, ఫ్రాంక్స్ చేసా, ఎవరు గుర్తించలేదన్నా. నేను ఎప్పుడైతే నేను బ్యాడ్ లోకి దిగాను, నాకు క్యారెక్టర్ లేదని నేను ఎప్పుడైతే వచ్చానో, క్యారెక్టర్ లేదని నేను అనలేదు తల్లి, నేను అన్నాను కూడా ఒక ఆడపిల్ల క్యారెక్టర్ నేను ఎప్పుడైతే నా వీడియోస్ అది పక్కన పెట్టి, అంటే నాకు తెలిసి ఐ థింక్ కొన్ని చాలా మంచి వీడియోలు చేసినావు, దానివల్ల గుర్తింపు రావట్లేదని సఫర్ అయిన సందర్భాలు ఉండొచ్చు. నేను ఎప్పుడైతే నేను కొన్ని వీడియోల్లోకి వెళ్ళాను, కొన్ని వీడియోస్ చేశాను, అందరూ గుర్తించారన్న నన్ను, ప్రతి ఒక్కరు. నేను అందుకే నేను వీడియోస్ అయ్యే చేసుకుంటా, నాకు క్యారెక్టర్ తో పని లేదు. ఎవరు ఏదో అనుకుంటున్నారని నేను ఫీల్ అవును. అన్న వాళ్ళు నాకు అన్నం పెట్టరు, అన్న వాళ్ళు రూపాయి ఎవరు. ఈ రోజు ఒక 500 అవసరం ఉందన్న, మన కడుపుకు తెలుసు, మనకు తెలుసు. పడుకున్న రోజు
కూర్చొని ఇదే హైదరాబాద్ లో అన్నం లేకున్నా. ఉషా ఇక్కడికి రావడానికి మేజర్ గా అంటే ఈ రోజు ఇంతమందికి తెలుసు ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తుందంటే వెనక ఎవరు కారణం? మా అమ్మ. లేదు కొన్ని పేర్లు చెప్తలేవేమో స్వార్థంగా థింక్ చేస్తున్నావు అనిపిస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఫేమ్ సోషల్ మీడియాలో వైజాగ్ సత్య, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజ్, ఉప్పల్ బాలు. ఓకే సూపర్. వైజాగ్ సత్య, గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, ఉప్పల్ బాలు. వీళ్ళు ఎంతమంది? 5 మంది పేర్లు చెప్పిన. నలుగురి చెప్పానన్న. ఉప్పల్ బాలు, ఇంకో బషీర్ మాస్టర్, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, గుంటి నాగరాజు. నలుగురు. ఈ నలుగురిట్లలో నీకు ఫస్ట్ నిన్ను గుర్తించి నువ్వు ఇది కాదు చేయాల్సింది అని అన్న వాళ్ళు ఎవరు? బషీర్ అన్న. బషీర్. లిటరల్ గా ఒకటి అడుగుతారా, బషీర్ ను నేను ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నేను బషీర్ అనే వ్యక్తి నాకన్నా సీనియర్ డాన్స్ లో, మేము బేసిక్ కొరియోగ్రాఫర్స్ ఓకేనా, సీనియర్, నేను రెస్పెక్ట్ చేస్తా. ఇంతమందికి లైఫ్ ఇచ్చారు కదరా బషీర్. లైఫ్ ఇచ్చిరు మీన్స్ వేరేటోళ్ళరే ఏం రావు బషీర్. నా దృష్టిలో ఏ అవకాశం ఇచ్చినా లైఫ్ ఇస్ లైఫ్. బషీర్ మాస్టరా ఇంకోరా నీకు తెలిసి బషీర్ మాస్టర్ ని ఎంతమంది తన్నేసి వెళ్ళిపోయారు? అన్నం పెట్టినోడు సున్నం పెట్టారు. అన్నం పెట్టిన సున్నం పెట్టిన చాలా మంది ఉన్నారు బషీర్ అన్నం పెట్టిన వాళ్ళు. లిటరల్ గా ఒక విషయంలో నేను బషీర్ని ఎందుకు మెచ్చుకుంటా అంటే అందరికి అన్నం పెడతాడు, ఆఫీస్ పిలిపిస్తాడు. సరే ఏ వీడియోలు చేస్తుండు ఏం చేస్తుండు అనేది పక్కన పెడితే అన్నం పెడుతుండు చూడు, తిడుతుండా ఇంకోటి చేస్తుండా పక్కన పెట్టండి. బషీర్ అనే వ్యక్తి అన్నం పెడుతున్నాడు, అవునా? కానీ వెనక నుంచి అదే వ్యక్తికి మీరు కొంచెం, మీరంటే మీరు మీన్స్ ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇంకా సో కాల్డ్ కావచ్చు. బషీర్ అన్న అనే వ్యక్తి చాలా మందికి లైఫ్ ఇచ్చాడు ఏదో విధంగా. ఇది అని కాదు, ఇంకో బ్యాడ్ కంటే అవునే, గుడ్ కంటెంట్ అవునే అన్న, ఏదైనా అవునే బషీర్ అన్న లైఫ్ ఇచ్చాడు. ఈ రోజు నాడు మీ ఇంటర్వ్యూలో కూర్చోడానికి కానీ బయట అయినా కానీ బషీర్ అన్నే కారణం. నా లైఫ్ కి అయితే వైజాగ్ సత్య పెద్ద బస్ షోలో పెట్టించాడు. సెకండ్ నువ్వు ఇది కాదురా ఇలా కాదురా అని చెప్పి తీసుకొచ్చి ఈ రోజు నాడు ఇలా కూర్చోబెట్టాడు. అంటే నేను బషీర్ అన్నకి, నేను ఎంత ఫేమ్ అయినా నేను ఎక్కడున్నా బషీర్ అన్న ఒక్కడికే నేను థ్యాంక్ యూ చెప్పుకోగలుగుతా. సూపర్. నేను ఆ విషయంలో బషీర్ ని మెచ్చుకుంటా. ఎందుకంటే బషీర్ అంటే ఇంతమందిని తెచ్చి వీళ్ళ దగ్గర ఈ టాలెంట్ ఉంది ఏదో ఒకటి మొత్తం మీద. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే నవ్వుకుంటున్నారా లేదా, అవును సరే చెడా మంచా పక్కన పెడితే ఎవరిని బతుకు వాంది ఇక్కడ లిటరల్ గా. అంటే ఇప్పుడు ఉషా ఉంది, ఉషా ఎవరైతున్నారో ఉషాను గుర్తించి ఇంతమంది దగ్గర నువ్వు ఆల్రెడీ వేసావు, కానీ బషీర్ అనే పర్సన్ నిన్ను గుర్తించి చూడు. ఫస్ట్ నా లైఫ్ ఫేస్బుక్ లో బషీర్ అన్నకు ఒక మెసేజ్ చేశా, నా లైఫ్ బాగాలేదు అన్న, నాకు ఇండస్ట్రీ అంటే కొంచెం పిచ్చి, నీ దాంట్లో ఏదో ఒక అవకాశం ఇయ్యి అన్న. ఆ రోజు చూసాడు అన్నయ్య 2018 ఆ తర్వాత నేను ఒక షోకి వచ్చా, పెద్ద బస్ షో అనేది 1 year అయిపోయింది చేసి, ఇప్పుడు 1 year ఆ షో చేసినాను. లేదన్నా నెక్స్ట్ అలా తలుచుకోలేదు. అక్కడికి వద్దాం, ఎలా తెలుసుకున్నాను. అయితే నిన్ను గుర్తించిండు, నీ దగ్గర తీసుకొచ్చాడు, అన్ని చేశాడు. ఓకేనా? ఎప్పుడన్నా అరే బషీర్ మాస్టర్ దగ్గర ఈ క్యారెక్టర్ లేకపోతే బాగుండు అనిపించిన ఫీలింగ్? అంటే తప్పుగా కాదు, అంటే ప్రతి మనిషిలో ఒక నెగిటివ్ అనేది. నాకు ఒక క్యారెక్టర్ అనిపించింది అన్న, అందరికి పెడతాడు, అందరితో తిట్లు తింటారు, బషీర్ అన్న దగ్గర తింటారు, తినేసి తర్వాత బషీర్ అన్నని తిడతారు. అన్న ఎందుకు ఎలాంటి వాళ్ళు నమ్ముతాడు, బషీర్ అన్నకి ఎందుకు ఇంత, ఇప్పుడు నీకేం కావాలో తినిపిస్తాడు, అన్ని చేస్తాడు, పక్కకెళ్ళి అన్నం చేస్తారు, బషీర్ అన్న బ్యాడ్ గా మాట్లాడేస్తారు. అదే విన్నది ఏముంది అట్లా బషీర్ గురించి నీ బ్యాడ్ గా మాట్లాడినప్పుడు నువ్వు విన్నది ఎవరన్నా అనంగా విన్నావా? ఏదన్నా నీ దగ్గర ఎవరన్నా మాట్లాడానండి, చాలా అన్నం తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉషా ఎప్పుడు తిట్టలేదా బషీర్ మాస్టర్? నేను ఎప్పుడు అన్నం తిట్టలేదు, నేను ఏ రోజు తిట్టాను కూడా, నాకు అంశం కూడా లేదు బషీర్ అన్నం తిట్టాలి అనేది కూడా నాకు లేదు. ఎందుకంటే లైఫ్ ఇచ్చిన అండి ఒక్కటేనండి, మనకు అమ్మ లైఫ్ ఎత్తది, మనం అమ్మని ఎలా చూసుకుంటాం, మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా అలాగే. ఆయన మనకి ఎంత చెడైనా చేయని, వాళ్ళు మనకి ఎంత మంచి చేశారో గుర్తించుకోవాలి, చెడు గుర్తించుకోకూడదు. ఒకటి ఉషాని నేను కూర్చోబెట్టడానికి నువ్వు అడగగానే ఒప్పుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఉషాయి నేను కొన్ని వీడియోలు చూసిన, కొన్ని వీడియోలు మీన్స్ షార్ట్ వీడియోస్, అంత టైం కూడా దొరకలేదు. ఉషా క్యారెక్టర్ నేను చూసినంత కాకుండా ఉషా నెగిటివ్ గానే స్ప్రెడ్ అయింది తప్ప ఉషాలో ఉన్న ఫాస్ట్ అనేది ఇంతవరకు బయటకు రాలేదు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే బషీర్ మాస్టర్ ఆడట్లా ఈడిట్లా, అరే ఎవడేమని అనుకోండి,
నేను లిటరల్ గా చెప్తున్నా, నేను ఎవరిని అంత ఈజీగా నేను లైక్ చేయను. బేసిక్ గా నా మనసులో ఉందంటే నా నోట్లకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బషీర్ మీద నాకు ఒక ఫీల్ ఏముంటుందంటే, అసలు బషీర్ కూర్చుంటే ఇది మాట్లాడతాడు, అది ఆయన క్యారెక్టర్, అది పర్సనల్, అది నాకు అనవసరం. కానీ చాలా మందిని పాటలు చేపేయాలి కావచ్చు, ఆ సాహసాలు అంటే ఆ సాహసాలు అనేది ఒక, ఇప్పుడు ఉషా ఉంది, ఉషాని తీసుకొచ్చి పాటలు పెట్టాలంటే ఎవడు పెట్టలేడు. అది బషీర్ చేస్తాడు చూడు. అంటే అది నెగిటివ్ తీసుకోవచ్చు, పాజిటివ్ తీసుకోవచ్చు, కానీ దానివల్ల నవ్విన వాళ్ళు ఉన్నారు, తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బషీర్ వల్ల ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ లిటరల్ గా బషీర్ మాస్టర్ గురించి నీ దగ్గర మాట్లాడిన వాళ్ళు పేరొద్దు, ఏమని మాట్లాడారు నీ దగ్గర? ఎవరైనా మాట్లాడితే ఎట్లా మాట్లాడారు? ఎవరైనా మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడతారు, తిడతారండి. వల్గర్ కాకుండా, బూతులు కాకుండా నీ దగ్గర మాట్లాడింది? నా దగ్గర మాట్లాడింది కొంతమంది, ఎందుకు అలాంటోడు వీడియోలకు వాడుకుంటాడు మనుషుల్ని, అలాగేలాగా. అవకాశం ఇచ్చడే గొప్ప, అవకాశం ఇచ్చడమే గొప్ప, కానీ అలా అంటారు. మిమ్మల్ని వీడియోలకు వాడుకుంటున్నారే పిచ్చి, మీకు తెలీదు రూపాయి ఇవ్వడం, మీకు అవసరం ఆ బషీర్ దగ్గరికి వెళ్ళడం, మీకు ఎప్పుడు అర్థం చేసుకుంటారని చెప్పిన వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళే మళ్ళీ అన్నయ్య దగ్గర నాగతాకి వెళ్తారు. అన్నయ్య మరి ఇంకంతే. మరి ఫస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఆయన గురించి చెప్తారు, మళ్ళీ ఆయన చుట్టే తిరుగుతారు. ఏముంది కాదు ఆయన గురించి ఆ మాట అనకూడదు, ఆయన చుట్టూ తిరగకూడదు. లిటరల్ గా నేను ఒకటి చెప్తా, బషీర్ నేను ఏ విషయంలో మెచ్చుకుంటా అంటే, చాలా ట్రోల్స్ చాలా వేసుకుంటారు ఆయనని. ఫస్ట్ ఆయన కంటే ముందు వాళ్ళ వైఫ్ మెచ్చుకుంటాను. చాలా మంచిది వదినమ్మ. వదినమ్మ ఎంత మంచిది తెలుసా. నేను వాళ్ళ ఇంటికి ఆమె మంచిది కాబట్టి బషీర్ ఇన్ని చేసినా మీ అందరు ఇక్కడ ఉన్నారు. ఇలా ఉన్నారు. బషీర్ కంటే ముందు నేను వాళ్ళ వైఫ్ మా వదినమ్మ మంచిది కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నాం. లేదంటే ఆమె అవమాని అన్ని చేస్తా. అసలు ఈ రోజు మీరెవరో మేమెవరు, మీకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేదాన్ని కాదేమో నేను. ఎస్ కరెక్ట్. ఎప్పుడన్నా బషీర్ మాస్టర్ వాళ్ళ వైఫ్ వీళ్ళతో మాట్లాడకు, వాళ్ళతో క్లోజ్ ఉండకు అని మాట్లాడుకొని వాళ్ళు గొడవ పడ్డ సందర్భాలు ఏమన్నా మీ దగ్గరికి వచ్చినాయా? ఉండవు. వదినమ్మ మంచిగా ఉండండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా ఏదున్నా హ్యాపీగా వెళ్ళిపోండి అంతే. నాకు బషీర్ అన్న చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం. చాలా ఆడుకుంటా, స్టోరీలు కూడా పెడతా. నాకు వెళ్ళాలనిపించిన అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాను, పిల్లలతో. ఇల్లు ఆఫీస్ పక్క పక్కనేనా? కాదు, అన్నయ్య ఉండేది నారాయణ కూడా. ఆఫీస్ వచ్చేసి ఇది కొంచెం నాకు ఎల్బీనగర్ సైడ్. ఎప్పుడన్నా నీకు పర్సనల్ గా నీకు బషీర్ మాస్టర్ లో నచ్చంది ఏంటి? పర్సనల్ గా కూడా నచ్చంది ఏంటి అంటే, అందరినీ గుడ్డిగా నమ్మేస్తాడు, నా వాళ్ళు అనుకుంటాడు. ఏది చెప్పినా మరి అట్లా నమ్మొద్దు అనుకుంటే నిన్ను కూడా నమ్మకపోవు కదా. ఏది చెప్పినా సిల్లీగా తీసుకుంటాడు. పోనీ లేరు అందరూ బతకాలరా అంటాడు. కానీ అందరూ బతకాలనుకుంటారు, కానీ అన్నయ్య గురించే బ్యాడ్ గా చెప్తారు. అదొక్కటే అన్నయ్య అర్థం చేసుకోలేడు అంతే. నేను ఆ విషయంలో గొప్పోడు అనుకుంటా. లిటరల్ గా వేరే పక్కన అరే మనిషి అన్నోడు అందరం ఒకలాగా ఉంటే ఈ రోజు నాడు ఆ ఫోన్ నేను వాడుతున్నానంటే ఆ ఫోన్ బషీర్ అన్నే కొనిచ్చాడు. ఓకే, ఆ ఫోన్ నేను వాడి ఎప్పుడన్నా నీకు అనిపించింది అరే వీడియోలు చేస్తున్నా ఒక్క రూపాయి ఇవ్వట్లేదు బషీర్ మాస్టర్? నాకు ఇస్తాడు కదా. ఇస్తాడా? ఇప్పుడు నాకు మీ ముందే ఫోన్ చేస్తా, 1000 రూపాయలు కావాలన్నా అంట, కొడతారు లేదో మీరు చూడండి ఒకసారి. నేను ఇప్పుడే చెప్తాను, ముందైతే చెప్పి పెట్టలేగా. నేను అసలు ఆ బషీర్ అన్న నేను అక్కడ కాల్ చేశాను. అయ్యో ఇవ్వండి, అన్నయ్యకి వెయిటింగ్ వస్తుంది. ఇవేంటి వైర్లు ఏంటి అవి? హెడ్సెటా? హెడ్సెట్ అన్న అక్కడ పెట్టాను, ఇది కట్ చేయండి. నేను డిజైన్ అనుకుంటున్నా. అన్నయ్య ఫోన్ వెయిటింగ్ వస్తుంది. ఓకే, రిటర్న్ చేస్తాడు కదా, చూద్దాం. ఐ థింక్ ఒక రోజు నా ఐఫోన్ వేరే వాళ్ళు కొన్ని సంథింగ్ గొడవలని ఇచ్చేసిన తర్వాత నేను ఒక ఏరియాలో ఉండిపోయా, మొబైల్ లేదు, సిమ్ తీసేసా. నాకు ఫోన్ కావాలని అన్న, లిటరల్లీ ఈ ఫోన్ కొనిచ్చింది బషీర్ అన్న నాకు. సూపర్. అప్పటికప్పుడు ఎక్కడున్నా మొబైల్ షాప్కి వెళ్ళు, అక్కడ ఆగు, నేను డబ్బులు కొడతా అని చెప్పి ఫోన్ కొనిచ్చింది బషీర్ అన్న. ఎంత మందిలోనే చెప్తా, ఈ రోజున నేను ఊర్లో ఉంటే నాకు తినడానికి నాకు ఛార్జర్ ఎప్పుడన్నా లేకపోతే బషీర్ అన్నే కొడతాడు. ఫోన్ పే హిస్టరీ ఓపెన్ చేస్తే బషీర్ అన్న నాకు ఎంత పంపిందో కూడా ఉంటుంది అందరికి. అది నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను బషీర్ విషయంలో నేను ఒకటి చెప్తా. సరే మీరు ఏ వీడియోలు చేశారు, ఏం చేశారు అనేది నేను ఒకరి క్యారెక్టర్ డిసైడ్, ఎందుకంటే నెగిటివ్ లాగా మాట్లాడతాం, పాజిటివ్ లాగానే. ఓకే, ఉషా చేసింది అంటే దాని వెనక చాలా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని అడగలేను కాబట్టి అడగలేను. హలో హలో అన్నా, నాకు ఒక 1000 కావాలన్నా, ఫోన్ పే చేయవా? నా దగ్గర 1000 చెయ్యి అన్నా. అన్నా ఒక 1000
చేస్తా 2000 చేస్తా ఇప్పుడు ఒక 10 నిమిషాలు అవి చేస్తా నా దాంట్లో ఇప్పుడే డ్రా చేసిన వదిన దాంట్లో తీసుకొని చేస్తా సరే వదిన దాంట్లో ఒకసారి నుంచి నేను మాట్లాడతాను. ఒకసారి అన్న ఎవరో మాట్లాడతారు చూడండి. బషీర్ మాస్టర్ గుడ్ ఈవినింగ్, బాగున్నా? బాగున్నా బ్రో, నువ్వు బాగున్నా? నేను ఎవరో గుర్తుపెట్టినా? సంతోష్. బషీర్ మాస్టర్ ఎందుకు అందరినీ నమ్ముతుండ్రు, అందరితో మాటలు పడుతుండ్రు అంటే ఏం చెప్తాడు బషీర్ మాస్టర్? అర్థం కాలే, నేను పడుతున్నా ఇక్కడ. ఆహా, బషీర్ మాస్టర్ అందరినీ లైఫ్ ఇవ్వాలి అని అందరినీ దగ్గరికి తెచ్చుకొని అందరికి లైఫ్ ఇచ్చుకుంటా నీ ఇంట్లోనే తిని నీ వెనక తిట్టే వాళ్ళతో ఎందుకు మాటలు పడుతుండ అంటే ఏం చెప్తాడు? ఏం చెప్తాం, మన మానవత్వం ఏంటి, దేవుడు మానవత్వం ఎట్లా ఉండదు, ఎట్లాంటి వాళ్ళనైనా ఎట్లాంటి వాళ్ళకైనా పిల్లలు ఇస్తాడు. పిల్లలు వరాలు ఇస్తారు అన్నమాట. వరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు డెవలప్ అయిన తర్వాత లాస్ట్ గా నాకేం దేవుడు చేసిండు అది అంటారు అనమాట. అంటే మనసులో బుద్ధి తెలిసి కూడా నేను అందరిని దగ్గరికి ఎందుకు రాణిస్తాను అంటే ఆ మానవత్వం అనేది అట్లా ఉండిపోవాలని రాణిస్తాను. మంచితనం. సూపర్ సూపర్. అయితే ఒక్క విషయం బషీర్ మాస్టర్, మీరు తప్పుగా అనుకోదు, ఎప్పుడన్నా వీళ్ళ వల్ల మీ వైఫ్ వాళ్ళతో ఎందుకు క్లోజ్ ఉంటున్నావు, ఇట్లుండొద్దు అని ఎప్పుడన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిన సందర్భం ఉందా మాస్టర్? పెట్టదు, ఎందుకంటే తనకు తెలుసు అసలు ఏంటో సోషల్ మీడియా. ఓకే, ఈ రోజు ఇంతమందికి లైఫ్ ఇస్తున్నాడు, ఇంతమందిని అంటే వీడియోస్ అనేది ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్తారు. నా ఇంటెన్షన్ గా ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆ లైఫ్ ఏందో తెలుసు కాబట్టి 10 మందిని నవ్వియాలంటే కూడా చాలా కష్టం. ఎప్పుడన్నా మీ వైఫ్ మీరు ఎప్పుడన్నా ఎందుకు మనకి ఇది ఇట్లా చేయడం ఎందుకు అని మీ వైఫ్ ఎప్పుడన్నా డిస్కషన్ చేసి మీరు ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భం? లేదు, ఎందుకంటే తన ఛానల్లోనే తెలిసిపోయింది కదా మంచి ఏదో చెడేదో. ఓకే, ఇప్పుడు తను పెట్టినప్పుడు చెప్పండి. తనకి పెట్టించాం వివాహ భోజనం అని ఛానల్ పెట్టించి ఇంట్లో వండి పెట్టాం కదా. అవును, ఆ పెట్టినప్పుడు అది ఎవరు చూసిరు, ఎవరు చూడలేదు. పోలీస్ ప్రాంక్ చేసేవరకే ఆ పోలీస్ ప్రాంక్ కి 5 lakhs క్యాష్ వచ్చినాయి, 2 లక్షల ఫాలోవర్స్ వచ్చేవరకు తెలిసిపోయింది అదే మంచికి వాల్యూ లేదు అని. ఓకే, ఇప్పుడు ఇదే మాటలా బషీర్ మాస్టర్ గొప్పడు అనాలా, బషీర్ మాస్టర్ వాళ్ళ వైఫ్ గొప్పదనాలా? మా అన్నే గొప్ప. లేదు, నా దృష్టిలో వాళ్ళ వైఫ్ గొప్ప. మాకైతే 50-50 ఉంటుంది బ్రదర్. నేను ఎందుకు మీ వైఫ్ గొప్ప అంటున్నా అంటే బషీర్ మాస్టర్, ఈ రోజు ఒక బషీర్ మాస్టర్ ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఒక సాంగ్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఈ సాహసాలు చేస్తున్నాడు అంటే ఈ రోజు నా దృష్టి వేరేటోడు ఎవరినేమనుకోని నేను అరే ఏంద్రా బషీర్ మాస్టర్, నేను పొగడట్లేదు, పొగడాల్సిన అవసరం సంతోషం కూడా లేదు. లిటరల్ గా ఆ లైఫ్ ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒక ఎవరినో తీసుకొచ్చి ఒక సాంగ్ ఇవ్వాలన్నా ఇంకోటి ఇవ్వాలన్నా ఎవరు ఆ సాహసం చేయరు. ఆ సాహసం చేస్తున్నప్పుడు మీ వైఫ్ ని ఎనుకుంటే సపోర్ట్ చేస్తుంది చూడు, అందుకు మీ వైఫ్ గొప్ప అంటున్నా నేనైతే. ఇప్పుడు తన మనకి అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా నిలబెట్టుకుంటున్నాం కాబట్టి మనది తన నమ్మకాన్ని మనం మార్చొద్దు కదా. సూపర్. బషీర్ మాస్టర్, ఉషా గురించి ఒక మంచి మాట ఒక చెడ్డ మాట చెప్పాలంటే ఏం చెప్తాం? ఉషా గురించి మంచి మాట అంటే కష్టపడే మనస్తత్వం, ఎవరైనా చెప్పనే విని కోపం తెచ్చుకునే మనస్తత్వం. చెప్పుడు మాటలు ఎంతదా ఉషా? మరి ఈ రోజు బషీర్ మాస్టర్ గురించి లేపుతుంది, మొత్తం పాలాభిషేకాలు చేస్తుంది ఈ 96 టీవీలా. అంటే ఆ విషయంలో ఏదైనా సొంత విషయంలో గానీ తన పర్సనల్ విషయంలో గానీ ఏదైనా కొంచెం. ఓకే, బషీర్ మాస్టర్ కి ఉషాలో బాగా నచ్చేది ఏంటి, నచ్చండి ఏంటి? ఉషాలో నచ్చేది ఏంటంటే తన దగ్గర ఉన్న ఒక లెక్క ఉంటుందో లేకపోతే. సూపర్. నచ్చంది అంటే ఇక అంటే ఏదైనా చేస్తే ఎవరికి చెప్పదు, బయట పడ్డ తర్వాత చెప్తుంది కదా బషీర్ మాస్టర్. బయట పడ్డ తర్వాత చెప్తుందా? చెప్తాయి. ఓకే, లిటరల్ గా ఎప్పుడన్నా బషీర్ మాస్టర్ కి ఉషా నా దగ్గరికి తీసేయాలి, ఉషతో మాట్లాడదు అన్న ఫీలింగ్ వచ్చింది ఎప్పుడన్నా? అలా ఎప్పుడు రాలేదని తనకి చెప్తుంటా, అరే నువ్వు ఇప్పుడు ఏం చేయాలన్నా నీ పాప కోసమేరా, నీది అయిపోయింది, నువ్వు ఒక పిల్లని కన్నావు, నువ్వు పిల్లని కన్నావు, ఆ పిల్ల కోసం ఏం చేసి బతకాలని చెప్తుంటా. సూపర్.
నాకు అన్న ఒక మాట ఇచ్చాడు, ఈ స్టూడియో పరంగా చెప్తున్నా, నువ్వెన్ని చేసినా ఏది చేసినా నీ లైఫ్ నీ బేబీ కోసం నీ లైఫ్ సెటిల్ చేసిన బాధ్యత నాది. నువ్వెన్ని చేసినా నువ్వు నాతోనే ఉంటావు, నా టీంలోనే ఉంటావు, నిన్ను సెట్ చేస్తాను, నువ్వు నీ పాపను సెట్ చేసుకునే బాధ్యత నీది, నీ పాపను నేను సెట్ చేస్తాను. నువ్వైతే ఎక్కడున్నా ఎలా ఉన్నా రూపాయి సంపాదించుకో, జాగ్రత్త పెట్టుకో, ఏదున్నా నువ్వు నా వెనకాల ఉంటావు, నువ్వు నా చెల్లివి, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే బషీర్ అన్నది. రేపు పొద్దున అన్నం పెట్టిండు కదా అని సున్నం పెట్టారు కదా బషీర్ మాస్టర్. బషీర్ మాస్టర్ కి నేను ఇందాక కూడా మీకు ఒక క్వశ్చన్ వేసా. ఇప్పుడు మన తల్లి మనకు జన్మనిచ్చింది, అవునా కాదా? జన్మనిచ్చిన తర్వాత మనం ఎలా బతకాలనేది మన చుట్టూ వాళ్ళు చెప్తారు. అందులో నాకు బషీర్ అన్న ఒక్కడు. నా తల్లి తర్వాత నా లైఫ్ లో ఎవరైనా ఉన్నారంటే అది బషీర్ అన్న అని కూడా నేను చెప్పాను. ఈ రోజు నాడు 2017లోనే నేను 18లోనే మెసేజ్ చేశా బషీర్ అన్నకి, కావాలంటే అడగండి చేశాను లేదా ఫేస్బుక్ లో. ఇప్పుడు బషీర్ మాస్టర్ యాక్చువల్లీ నేను నిన్ను కూర్చోబెట్టి అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ అంటే ఒకనొక సందర్భంలో అడిగిన క్వశ్చన్లో మీకు అట్టింగ్ అనిపించిందా మరి ఏమనిపించిందో నాకు తెలియదు. కాకపోతే సంతోష్ అనే పర్సన్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు కాబట్టి మంచిని ఎంతైతే పోర్ట్రేషన్ చేస్తామో చెడుని కూడా అంతే మాట్లాడతాం కాబట్టి నాకు అనిపించింది అడిగినది. అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటి వరకు బషీర్ మాస్టర్ కి ఎంతమంది ఎన్నుపోటు ఓడిచారు? నాకు చాలా మంది ఓడిచారు కానీ అదే అదే చెప్తా అనుకున్నా. నా దగ్గర ఒకటే ఉంటుంది సంతోష్, నేను ఏం చేస్తా అంటే ఎవరినైనా నమ్మేస్తా, నమ్మేసి వాళ్ళకి మొత్తం చెప్తా, వాళ్ళకి లైఫ్ ఇస్తా. వాళ్ళ తర్వాత ఏం చేసినా కానీ బాధపడి, ఎందుకు బాధపడి అంటే నాకు దేవుడు ఇచ్చిన మనస్తత్వం అని మా నాన్న చెప్పేది ఒకటే, ఎవరినైనా నమ్మాలి, ఎవరినైనా దగ్గర రానియాలి. వాళ్ళు ఏమైనా చేస్తే దేవుడు చూసుకుంటాడు, అంటే నువ్వేమనొద్దు అంటాడు. ఓకే, బషీర్ మాస్టర్ కి అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఒక ఎలిగేషన్, ఇది ఉషా అన్నది కాబట్టి అడుగుతున్నా. మిమ్మల్ని హట్ చేయాలని కానీ మిమ్మల్ని ఏదో కించపరచాలని కదా నా ఇంటెన్షన్. ఇంతమందికి లైఫ్ ఇచ్చారు కదా బషీర్ మాస్టర్, ఎవరికి 1 రూపీ ఇవ్వడు అనే ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. అంటే ఇవ్వడు మీన్స్ బయట కొంతమంది అంటే డబ్బులు ఇవ్వడు, మీతో ఆడుకుంటున్నాడు, మీతో వీడియోలు చేయించుకుంటున్నాడు, మిమ్మల్ని వాడుకుంటున్నాడు అనే కొన్ని ఎలిగేషన్లు కొంతమంది మాట్లాడి ఉషా చెప్పింది. లేదు అదంతా ఏముండదు, అందరికి ఇస్తా కానీ ఇస్తా. అదే కదన్నా నీ గురించి ఏడ్చేవాళ్ళ గురించి చెప్పాను. తీసుకుపోయినప్పుడు తీసుకుపోయినప్పుడు వాళ్ళ కడుపులో తినిపిస్తా, మంచిగా కార్లో తీసుకుపోతా. అదే ఎలిగేషన్ గురించి బషీర్ మాస్టర్ ఈమె ఏం చెప్పిందంటే ఎనీ టైం డబ్బులు అడిగితే నాకు కొడతా ఉంటాడు, ఎందుకు ఇవ్వడు ఆయన డబ్బులు ఇవ్వడని ఎట్లా అంటారు వాళ్ళు అంటే. ఇప్పుడు కూడా జస్ట్ నాకు ఏమైందంటే ఫేస్బుక్ లో డబ్బులు మొత్తం తీసి ఆర్డర్ పెట్టుకున్నా. యాక్చువల్ గా మెసేజ్ అకౌంట్ నుంచి కొడదామని ఆగిన నేను దానికి. సూపర్ బషీర్ మాస్టర్. ఓకే, మీరు ఎన్ని ట్రోల్స్ అయినా ఏది జరిగినా ఒకనొక సందర్భంలో అంటే మీరు చేసేటి అంటే మనం చేసే పనులు 100 మందికి 10 మందికి నచ్చాల్సిన రూల్ కూడా ఏం లేదు. అది నేను అదే యాక్చువల్లీ బషీర్ మాస్టర్ బషీర్ యాక్చువల్లీ లిటరల్ గా చెప్తున్నా, నిన్ను ఆ విషయంలో నేను ఇంటర్వ్యూ పిలుద్దామనే ఆ విషయంలో నేను మీ టీమ్ లా కావచ్చు, మీ టీం హెడ్ గా నీకు కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో నేను బషీర్ కి రియల్ గా చెప్తున్నా, నేను సెల్యూట్ చెప్తా. ఎందుకంటే మీకు ఎన్ని ఆఫర్లు వచ్చినా, మీరు ఎంత ఫేమ్ లో ఉన్నా, ఏదున్నా, మీరు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోషన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ పాయింట్ బషీర్ అనే వ్యక్తికి నేను సెల్యూట్ కొడతాను. ఒక రోజు కృష్ణాకాంత్ పార్క్ దగ్గర నేను కూర్చున్నాను, బెట్టింగ్ యాప్స్ నా దగ్గరకు వచ్చింది 20,000 పట్టుకొని. బషీర్ అన్న ఇలా వచ్చిందంటే ఒకటే అన్నాడు, బెట్టింగ్ యాప్స్ చేసావా నిన్ను చంపేస్తా, డబ్బులు లేకపోతే నన్ను అడుగు, ఎందుకు బెట్టింగ్ యాప్ చేయాలని నాకు ఒక్క వార్నింగ్ ఇచ్చాడు. అది మైండ్ లో పెట్టుకున్నా నేను. వద్దురా మనకే వీడియోస్ చేసుకో, ₹1 సంపాదించుకో, మనకు బెట్టింగ్ యాప్స్ వద్దు అని కృష్ణాకాంత్ పార్క్ దగ్గర నా దాకొస్తే అన్నీ. కొంచెం నాకు టైం ఇవ్వండి. యాక్చువల్లీ ఈ విషయాలు ఎందుకంటే సంతోష్ అనే పర్సన్ నెగిటివ్ అనుకోవచ్చు, లేదంటే సో కాల్డ్ నెగిటివ్ అనుకోవచ్చు ఇన్ని టైంలలో, కానీ మీ టీంలో ఈ విషయాలు కొన్ని నేను అడగాల. నాకు మొన్న ఎందుకు అరే బషీర్ ఏది చేసినా ఏమి చేసినా ప్రమోషన్స్ అనే జోలికి వెళ్ళలే, ఒకరికి అన్యాయం జరగలే కదా, అయినా సరే ట్రోల్ చేస్తున్నారు నాకు ఫీలింగ్ వచ్చింది. మీరు ఒకసారి టైం ఇవ్వండి, ఒకసారి కూర్చొని ఈ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే చాలా మంది జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. లిటరల్ గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్స్ లో 8 లక్షలు లాస్ అయిన వ్యక్తి నా దగ్గరకు వచ్చిండు. బట్ ఈ విషయాలలో సరే బషీర్ మాస్టర్ వల్ల ఎంతమందికి లాభం అయింది, లాస్ అయింది అనేది పక్కన పెడితే ఈ విషయంలో నేను బషీర్ మాస్టర్ సెల్యూట్ కొడతాను, ఎవడేమన్నా అనుకోని. ఎందుకు కొట్టినంటే బెట్టింగ్ వేరే దాంట్లో ఒకటి సంతోష్ అనే పర్సన్ కి ముఖం మీద అడుగుతాడు, సూపర్ అంటాడు, మంచిగా లేనిది మంచిగా లేదు అంటాడు. కాకపోతే చాలా మందికి మీరు అన్నట్టుగా మీరు చేసే బ్యాడ్ వీడియోలు అనేది పోర్ట్రేషన్ ఎట్లయిందో, సంతోష్ అన్న అడిగే క్వశ్చన్లు నెగిటివ్ క్వశ్చన్లే పోర్ట్రేషన్ అయితే తప్ప మంచి క్వశ్చన్లు ఎవరికి అవ్వవు.
బషీర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం ఇచ్చినందుకు. మీకు వీలైనప్పుడు ఒక్కసారి 2-3 రోజులల్లో ఒక్కసారి ఈ ఓన్లీ బెట్టింగ్ గురించి మాట్లాడదాం. ఓకే మాస్టర్, రైట్, థ్యాంక్ యూ. అన్నయ్య హలో ఓకే పెట్టేసినట్టు. ఓకే ఉషా, కట్ చేస్తే బషీర్ మాస్టర్ పక్కన పెడితే నెక్స్ట్ బషీర్ మాస్టర్ తర్వాత ఈ నలుగురిలో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరంటే బషీర్ మాస్టర్ గుంటి నాగరాజు. ఓకే, లిటరల్ గా నేను కూడా గుంటి నాగరాజు నాతో కూడా షార్ట్ ఫిల్మ్ చేసిండు, చాలా నాకు బాగా అనిపించింది. మా ఇల్లు అంటే బాగా ఇష్టం గుంటి నాగరాజు. మా ఇంటికి వచ్చిండు, ఒక ఫామ్ హౌస్ లెక్క ఉంది అన్న ఇంటికి వస్తే. లిటరల్ గా నాకు గుంటి నాగరాజు ఆయన మాట్లాడే విధానాన్ని కొంతమంది నెగిటివ్ తీసుకోవచ్చు, కానీ ఒక చిన్న పిల్లోడి మనస్తత్వం అని నాకు అనిపిస్తుంది. ఎందుకు గుంటి నాగరాజు అంటే నీకు ఇష్టం? ఇష్టం అంటే ఏ పరంగా ఇష్టం? ఫ్రెండ్ లాగా. ఓకే, ఏం చెప్తాడు గట్టిగా మాట్లాడు. నాకు ఎప్పుడు ఏం చెప్తాడంటే ఏది చేసినా జాగ్రత్తగా ఉండు, రూప బయట పెట్టుకో, వెనకాల పెట్టుకో, నువ్వు చాలా మంచిదాను, ఎవరిని నమ్మొద్దు, హ్యాపీగా ఉంటే చాలు నువ్వు అన్నట్టు మాట్లాడతాను నాతో గుంటి. ఇప్పుడు కూడా గుంటి నాగరాజు, నేను హ్యాపీగా ఉండాలని కోరుకునేది గుంటి నాగరాజు. సెకండ్ ఏంటి వైజాగ్ సత్య గురించి ఏం చెప్తావు? ఏం చెప్పను, థ్యాంక్ యూ చెప్తా అంతే. అంటే నాకు థ్యాంక్ యూ ఎందుకు చెప్తానంటే షోలో పెట్టించండి, పెద్ద బాస్ షోలో. థ్యాంక్ యూ సత్య అని. వెన్నుపోటు పొడిచినట్టుంది, ఎక్కడో కాలుతున్నట్టుంది, వైర్లు ఏమైనా కాలిపోతున్నాయి చూడండిరా. వైజాగ్ సత్యానంగానే ఏమైందిరా, కుర్చీ తాత కుర్చీ మరత పెడితే ఆయిల్ వేసినట్టు స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ అన్నయ్య, షోలో పెట్టించి. ఏంటి ఎందుకు అట్టయినా? తప్పుగా ఎవరి గురించి వద్దు, ఎవరిని బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేయాలనేది కాదు, అవసరం లేదు అంతే. నేను ఎవరి గురించి మాట్లాడను, పెట్టించినందుకు థ్యాంక్స్ అన్న. ఉప్పల్ బాలు పిచ్చి అన్నయ్య, హ్యాపీ, లవ్ యూ సో మచ్ బాలు అన్నయ్య. నీ విషయంలో అయితే నేను ఎప్పుడు రుణపడే ఉంటాను, నీ విషయంలో కూడా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా తిను, ఫస్ట్ పాప గురించి వెనకాల వేసుకో, చెల్లి ఎక్కడున్నారా ఎక్కడున్నా, ఏ విషయంలోనైనా ఫస్ట్ సపోర్ట్ చేస్తాడు బాలు అని. లిటరల్ గా నేను ఉషా దగ్గర నుంచే కాదు, బాలు గురించి మంచోడు అని చెప్పంగా చాలా మంది నోట్లకి అయినా, ఇది నేను హార్ట్ఫుల్ గా ఏదో పొగుడితే ఏదో ఎవరికైనా హార్ట్ఫుల్, ఎవరు ఏ యాంకర్ అని ఎవరని ఏం ప్రతి ఒక్క మనిషి బాలు అన్న నేను ఒక సెలబ్రిటీని అని అస్సలు ఉండదు. లిటరల్ గా నాకు తెలిసి ఇప్పటికి బాలు అనే క్రేజ్ ఇప్పటికి నాకు తెలిసి క్రికెట్ స్టేడియం లో ఎగురుతున్నాడు. నేనే వెళ్ళాలి కానీ గోవాలో వెళ్ళలేకపోయాను. లిటరల్ గా బాలు ఎప్పుడు బోరింగ్ ఉండదు. నాకు యాక్చువల్లీ ఉషా ఈ సందర్భం ఇచ్చినట్టుంది, కలిసి కూడా మేము పబ్కి వెళ్ళాము, ఎంజాయ్ చేసాము, హ్యాపీగా ఉన్నాము. నేను ఏదైనా బాలు అన్ని షేర్ చేసుకుంటా, గుంటి నాగరాజు షేర్ చేసుకుంటా, ఇద్దరికి షేర్ చేసుకుంటా. ఎవరికి చెప్పని పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేసుకుంటారా నీకున్న మీ టీమ్ లా? గుంటి నాగరాజుకి. గుంటి నాగరాజు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు? ఇద్దరికి, బాలుకి గుంటికి ఇద్దరికి ఎక్కువ. ఓకే జాగ్రత్తగా ఉండు అలా ఉండే మంచిగా చెప్తారు. గుంటిగాడు ఒరే గుంటి ఏంట్రా అంటే చాలు. గుంటి గుంటి అని గుండు కొట్టలేక ఎప్పుడైతే ఎప్పుడు కొట్టలేదు, ఎప్పుడు కొట్టను. అంత చిన్న పిల్లలు, నాది వాడిది ఒకే మనస్తత్వం. ఎక్కడున్నా ఎవరైనా చెప్పారా మీరిద్దరే ఫిక్స్ అయ్యారా మన ఇద్దరు సేమ్ రాని? నేను అనుకుంటా, నా ఒపీనియన్ అది. నీకు అనిపించింది అట్లా అంతే. ఓకే, గుంటికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఒరే గుంటి అంటావా లేదంటే ఒరే గుంటి అని అంట? నీ స్టైల్లో పర్సనల్ గుంటే మాట్లాడేది. అరే గుంటిగా ఇంటర్వ్యూలో ఉన్నాను రా, చూడరా, ఫోన్ చేసా ఎత్తరా, సారీ రా, తర్వాత మాట్లాడతా. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్, మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకునే ఫస్ట్ వ్యక్తివి నువ్వే. ఫ్రెండ్షిప్లో అయితే ఏదైనా నీకే షేర్ చేస్తా, నీకు తెలుసు. లవ్ యూ రా, ఎప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి. నువ్వు ఎప్పుడు కోరుకుంటావు సీరియల్లోకి వెళ్ళిపో అని నా గుంటి నన్ను ప్రతిరోజు కోరుకునే అదే. నిజంగా నీ కోరిక ఏమో తొందరలో నెరవేరితే వెళ్తానేమో. ఏదైనా ఫోక్ సాంగ్ తీద్దాం రా అన్నాడు, 2 సాంగ్స్ నా కోసం ఉన్నాయి అన్నాడు. వెళ్ళాలి కానీ వెళ్ళట్లే, టైం లేక. సీరియల్లోకి వెళ్ళు, మూవీస్ చెయ్యి, నేను కూడా నా తరపున జీ తెలుగులో మాటలు తెలుస్తున్నా, నేను మాట్లాడతాను, వెళ్ళు చేసుకో, పాప ఉంది, నువ్వు సెటిల్ అవ్వు అనే ఫస్ట్ పర్సన్ గుంటి. థ్యాంక్ యూ రా, నువ్వు అనుకున్నట్టు తొందరలో నేను వెళ్ళాలనుకుంటున్నా, నీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఎప్పుడు మన ఫ్రెండ్షిప్, నువ్వు అంటావు కదా ఎంత స్థాయికి వెళ్ళినా మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు మర్చిపోవద్దని, ఎప్పటికీ నీ ఫ్రెండ్షిప్ మర్చిపోను, ఎప్పుడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే గుంటి. ఓకేనా? ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, లవ్ యూ. నా నుంచి నీకేమన్నా తప్పుగా ఉంటే క్షమించు, నీ నుంచి ఏమైనా తప్పుగా ఉంటే నేను ఎప్పుడు తీసుకుంటా, ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఎప్పుడు ఏ తప్పు లేదు కాబట్టి. బాలు అని అయితే లవ్ యూ సో మచ్ అన్న. నువ్వు ఒకటే నాకు బాలు అన్న ఒకటి చెప్తాడు, ఎవరి దగ్గర ఎలా ఉండాలి,
ఫస్ట్ ఒక క్యాండిడేట్ మా టీంలోనే ఒకళ్ళ గురించి చెప్తాడు, ఏదున్నా మనసులో పెట్టుకో, బయటకు వద్దు, పాప గురించి బతుకు, ఏ పనైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, పాప కోసం బతుకు, ఏదైనా ఏ మీన్స్ కూలి పని అయినా చెయ్యి, రోడ్లు అయినా ఊడు, తప్పు చేయకు, పిల్ల కోసం కష్టపడు, ప్రతి రూపాయి పిల్ల కోసం దాయి ఒక స్థాయిలో ఉండు, నిన్ను చీ అన్న వాళ్ళు రేపు నీ దగ్గరకు వస్తారు. అది నేనున్నా, నీకు ఏమన్నా కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, నేను మనీ పరంగా కానీ ఏ హెల్ప్ అయినా చేసి పెడతా అంతే. కానీ ఒకరి దగ్గర చేజార్చుకో, ఒకరిని లవ్ చేయొద్దు, మోసపోవద్దు అని చెప్తాడు. మీది ఒక టీం ఉంది, ఏంటి అసలు ఆ టీం ఏంటి? ఎక్కడ లైసెన్స్ తెచ్చుకున్నారా ఏంటి అసలు? లైసెన్స్ ఏం తెచ్చుకోవచ్చు అన్న, ఒక ఫ్రెండ్షిప్ లో ఉండడానికి టీం అని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి అదే టీమ్ లో ఉన్న వైజాగ్ సత్యని ఎందుకు నెగిటివ్ చేస్తున్నావు? నెగిటివ్ మీన్స్ మాట్లాడలేకపోతున్నావు ఆయన గురించి. నేనెందుకు ఆయన వల్ల ఎప్పుడు ఏది యూజ్ అవ్వలేదా నీకు? యూజ్ అయిన పెద్ద షోలో పెట్టించాడు కదా. పెద్ద షోలో పెట్టించు, అంతవరకు ఓకే. ఎందుకు అంటే ఈ గుంటి గురించి కావచ్చు, లేదంటే బాలు గురించి మాట్లాడినంత హ్యాపీనెస్ తో ఎందుకు మాట్లాడలేదు? ఏదో జరిగింది మొత్తం మీద, అంటే చెప్పాలనుకుంటున్నావు వద్దు అనుకుంటున్నావు, దానివల్ల నీకు ప్రాబ్లం ఏదంటే వద్దు. నాకే ప్రాబ్లం అవుతుంది, బట్ నేను ఎందుకు నాకు ఒకరి గురించి మన తీసుకోవడం మనకు అవసరం లేదు. మేము తాగుమోతాళ్ళం, మూవీలో ఆఫర్లు వస్తే తాగిద్ది పండిద్ది అని చెప్పే క్యారెక్టర్లు మాయి. అలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళ గురించి మాకు అవసరమే లేదు. నాకైతే నేను ఎవరి గురించి మాట్లాడను. నాకు ఇష్టమైన వాళ్ళ గురించి అడిగితే చెప్పా, ఇష్టమైన వాళ్ళ గురించి చెప్పమా, నాకు ఇష్టమా ఇష్టం లేదంటే థ్యాంక్ యూ షోలో పెట్టించినందుకు, పెద్ద బస్ షోలో ఓకే అంతే. ఇంకెవరి గురించి మాట్లాడినంత అవసరం కూడా నాకు లేదు. అదే ఒకటి, ఇప్పుడు ఉషా ఒక మాట అన్నావు సడన్గా, మీరు ఉన్నప్పుడు ఒక బాగానే ఉంటారు, వండుకుంటారు, బాగానే ఎంజాయ్ చేస్తారు, అసలు కొంతమందికి అనిపిస్తుంది ఏంద్రా వీళ్ళ లైఫ్ అనిపిస్తుంది. అంటే ఏదో కాదు, అంటే ఉన్న దాంట్లో ఎట్లా బతకాలో మీ బషీర్ మాస్టర్ కావచ్చు, అది కావచ్చు, మీ చికెన్లో వండు, మీ కథ అంతా వేరే ఉంటుంది. ఎందుకు చిన్న చిన్న డిస్టర్బెన్స్ కి ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ చేస్తారు? నువ్వు చేస్తున్నావు అనేది నేను అనట్లేదు, వాళ్ళు కూడా, మీరు అంతా ఒక టీం అనేది మీకు తెలుసు కదా, ఎందుకు ఒక ఆడపిల్ల గురించి వాళ్ళు మాట్లాడడం కూడా ఎందుకు మాట్లాడారు? తెలియదు నాకు. నేను ఎవరి గురించి బాగా హట్ అయినావా? ఒక మూవీ ఆఫర్ పోయింది, హట్ అయ్యా. ఒకటి పోతే ఏముందన్న, సెకండ్ స్టెప్ అనేది దేవుడు అనేది బెటర్ ఉండొచ్చు, మేబీ ఇంకా బెటర్ ఆప్షన్ ఉండొచ్చు, టైం ప్రతి ఒక్క మనిషికి టైం అనేది ఉండిద్ది. ఆ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి అంతే. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా పక్కన వాళ్ళని ఎవరైనా ఒక టైమింగ్ కోసం వెయిట్ చేయాలి. ఒక మనిషి గురించి బ్యాడ్ గా ప్రచారం చేసేటప్పుడు, ఇప్పుడు ఒకటన్నా మనమే ఫేము, మనమే అలాగా ఇలాగని అస్సలు నేనైతే అనుకోకూడదు. నేను ఎక్కడో ఉండేదాన్ని, ఈ రోజు ఇక్కడ నీ ముందు నేను కూర్చుంటానని నేను అనుకున్నాను అసలు? చెప్పన్నా, ఇప్పుడు మీరు సాంగ్స్ తీస్తే మా పిల్లలు ఎంజాయ్ చేసేటట్టున్నారు. ఈ రోజు మా అమ్మ ఒక మేస్త్రి, కూలీని తీసుకెళ్ళిద్ది, తెల్లలైతే 10 మంది గోదోళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటారు. వాళ్ళ ఇష్టం. ఇంట్లో పెద్ద థియేటర్ల టీవీ ఉండిద్ది, యూట్యూబ్ పెడతారు, నీ సాంగ్స్ వింటారు, నీ ఇంటర్వ్యూలు చూస్తారు, బయట వాళ్ళు చూస్తారు. నువ్వంటే కొంచెం ఫేమ్ మా వాళ్ళు అందరికి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ ఏదో ఒక అక్కని, దాని తర్వాత నీ సాంగ్స్ అన్నీ చూసి మా పిల్లలు. ఇప్పుడు నీ స్థాయి అక్కడికి రాకుంది చెప్తున్నా, నా స్థాయి అక్కడే ఉండాలి, కానీ ఇక్కడ దాకా నా స్థాయి వచ్చింది. నా స్థాయి నేను తీసుకొచ్చుకున్నాను, లేకపోతే ఎవరన్నా ఇచ్చారు. నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు చెడ్డదానవో మంచిదో ఎవరైనా సరే, నీ దాకా వచ్చినప్పుడు ఒకరికి అవకాశం ఇవ్వాలి, ఒకరికి అన్నం పెట్టాలి అంతే తప్ప వాళ్ళు అలాగేలాగానే ఎప్పుడు ఎవరి దగ్గర బ్యాడ్ చెప్పకూడదు, అవసరం కూడా లేదు. ఏదున్నా మన మనసులోనే ఉండాలి. అవునా కాదన్నా? కాదు, నాకు ఉషాని చూస్తే నాకు అర్థం కాదు, ఇంత మెచ్యూరిటీగా మాట్లాడుతుంది. ఇంకోటి నీ ఈపు నీకు కనపడిద్ది అన్న, కనపడదు. అది మాట్లాడే ఉషా ఎందుకు ఇన్ని? నేను కొన్ని విషయాలు, ఒక ఆడపిల్లవు కాబట్టి, అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఆలోచించకుండా ఇప్పుడు ఉషా ఏంటి వీడియోలు, ఉషా ఏంటి అది వేరు. అవును, అది నేను ఎందుకు అడగను మీన్స్, అది నీ లైఫ్. అంటే నువ్వు వచ్చినావు ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉంది. ఒక ఆర్టిస్ట్ బాధ ఏందో నాకు తెలుసు బేసిక్ గా. ఓకే, అక్కడ నుంచి వచ్చినావు, ఉప్పల్ బాలు బాగానే ఉన్నాడు, అంత ఓకే. ఎవరికన్నా సారీ చెప్పాలంటే ఉషా ఎవరికి చెప్తుంది? బషీర్ అన్నకి. ఏ విషయంలో? ఏమన్నా నీ గురించి ఏమన్నా తప్పుగా అంటే సారీ అన్న, ఎందుకంటే నేను ఎప్పుడేమన్నా, బట్ కొంచెం మన ఇద్దరికి కొన్ని చిన్న చిన్న జరుగుతుంటాయి కాబట్టి సారీ. ఓకే, థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? గుంటికి. ఏ విషయంలో? ఏ విషయంలో? నేను ఎవ్రీథింగ్. నేను ఫస్ట్ సెటిల్ అవ్వాలి, మంచిగా నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. హైదరాబాద్ వేసి ఊరికి వెళ్ళిపో, షూట్లు ఉన్నప్పుడు ఇక్కడికి రా, మనీ వేస్ట్ చేసుకోకు అని
గైడెన్స్ ఇచ్చేది గుంటి. థ్యాంక్ యూ. ఓకే అన్న, నన్ను ఎవరైనా కొట్టాలంటే నేను ఈ తప్పు నన్ను కొట్టేంత తప్పు చేసిన అంటే ఏ తప్పులో రిలీజ్ అవుతావు నువ్వు? ప్రసాద్ అనే విషయం ఒక రిలేషన్ తప్పులో అని కొడితే. బట్ దయచేసి నీకే కాదు ఎవరన్నా ఏదన్నా ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు కూడా ప్లీజ్ మేము ఏదన్నా సడన్గా మాకు తెలిసి అడిగినా దాన్ని స్కిప్ చేసుకోండి తప్ప అలాంటి విషయాలు తెచ్చి రేపు పొద్దున మీ లైఫ్ను మీరు బజార్లో పెట్టుకోకని చెప్తున్నా. ఇది రిక్వెస్ట్ఫుల్గా నీకనే కాదు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అరే అన్ని డైరెక్ట్గా క్వశ్చన్లు వేస్తున్నాడు మీన్స్ మా స్టైల్లో మేము వెళ్తాం. ఎదుటిన్న గెస్ట్ అంటే దాచాలనుకుంటే కాదు, ఏదన్నా ఉంటే ప్లీజ్. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. సెన్సిటివ్ మీన్స్ ఎవరికైనా చెప్పిన క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టు ఉంటుంది. అవునా కదా? అంటే ఉషా అంటే అరే దాదిరా అది మీ ఎవరో మీకు తెచ్చిపెట్టట్లా మీ ఫ్రెండ్స్ అనే వాళ్ళకి ఎప్పుడైనా ఒకటి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటి చెప్తానండి. మనం ఎవరమైనా సరే మన పర్సనల్స్ ఈ జనరేషన్ లో మన దగ్గర ఉంచుకోండి. ఒక ఫ్రెండ్షిప్ గానీ మంచిగా ఉన్నాం కదా అని మన పర్సనల్స్ చెప్పుకుంటే తర్వాత మనకు వాళ్ళే పెట్టేస్తారు. ఆ లీప్ వాళ్ళకి ఇలా కనపడదు, మన లీప్ చూపిస్తారు. అరే అది ఎలా రా ఇది ఎలా రా అని. ఎప్పుడు నేను అలా షేర్ చేసుకుని ఈరోజు బాధపడుతున్నా. మీరు కూడా ఎవరు షేర్ చేసుకోవద్దు. ఈ ఒక్క క్వశ్చన్ ఎందుకు చెప్తుంది ఉషా అనుకోవచ్చు. వద్దండి, చెప్పుకోవద్దు. చెప్పుకొని మీరు బ్యాడ్ అవ్వద్దు. ఉషాని ఏడిపేయడం సంతోషం నాకు ఇష్టం లేదు. బేసిక్ గా నాకు చాలా విషయాలు తెలుసు, కాకపోతే నన్ను నమ్మి అన్న ఇంటర్వ్యూ ఇస్తా నీకు అని నన్ను నమ్మి భయపడ్డదా లేదా పక్కన పెడితే సంతోషాన్ని ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడు. అన్ని నాకు 1 ఇయర్, ఇప్పుడు అన్ని నా పరిచయం 1 ఇయర్. పెద్ద బస్ షోలో ఎందుకు వచ్చావు దీనికి, నీ ఇంటర్వ్యూ నాకు కావాలని ఆ రోజు అడిగాడు. అన్ని బిజీ అయిపోయాడు. ఇక తర్వాత నేను అన్నీ అడిగిన సందర్భం పక్కన పెడితే అన్నీ ఉషా అడిగింది. అన్ని బిజీ అయిపోయాడు, నేను బిజీ అయిపోయాడు. తర్వాత నేను అన్నయ్యని అడిగాను, సరే అన్నాడు. ఆ రోజు నాకు అంత ఫేమ్ లేదు. తర్వాత లేదు ఫేమ్ లేదని కాదు, మేబీ అప్పుడు నేను యాంకర్ కాదు బేసిక్ గా. అప్పుడు నేను జస్ట్ గెస్ట్లను సెట్ చేసేవాళ్ళని, నా దగ్గర ఉన్న యాంకర్లకి వాళ్ళకి సెట్ చేసేవాడిని అంతే తప్ప నేను యాంకర్ కాదు. బేసిక్ గా నేను లిటరల్ గా నేను ఒకటి చెప్తా నీ ఇంటర్వ్యూ త్రూగా. సంతోష్ అనే పర్సన్ కొంతమంది అన్న ఆ ఇంటర్వ్యూ చేయకు ఈ ఇంటర్వ్యూ చేయకు అని సజెషన్స్ ఇచ్చే వాళ్ళకి సంతోష్ అన్న ఒకనొక టైంలో ఆ ఇంటర్వ్యూ చేసే ఇక్కడికి వచ్చింది ఈరోజు. లిటరల్ గా నేను చెప్తున్నా, మీరు తప్పుగా అనుకోండి అరే సజెషన్స్ ఇస్తే కూడా తీసుకోవట్లేదు అంటే నేను లిటరల్ గా నాకు గుర్తుంది నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఏ జీరోల నుంచి అడుగుపెట్టి 1 2 3లలో వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నేను ఏ విషయంలో థ్యాంక్స్ చెప్తా అంటే నన్ను గుర్తించుకొని అరే సంతోష్ అన్న అని నాకు సంతోష్ అన్న ఏం పొడవలేదు నాకు ఫ్యాన్స్ ఉండడానికి. నేను నమ్మను కూడా. నా గురించి ఎవరన్నా నెగిటివ్లు చెప్పినా మేబీ నేను ఒకటే చెప్తా, నన్ను నమ్మండి. మేబీ ఏ విషయంలో నమ్మాలో నమ్మొద్దో మీరు గుర్తుపెట్టుకోండి. బట్ అన్న ఇది వద్దు, నీ స్టైల్ ఇది కాదు అని అనే వాళ్ళకి మాత్రం నేను ఏం చెప్తా అంటే సంతోష్ అన్న స్టైల్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఇక్కడ నుంచి అన్ని స్టైల్ స్టార్ట్ అయింది. మేబీ మీరు అన్నది నేను ఎందుకు రిసీవ్ చేసుకొని మీన్స్ ఉషాన్ స్టిల్ నో కూర్చోబెట్టడానికి ఈ రోజు సంతోష్ అన్నకు 10 మంది గుర్తుపడుతున్నారనో ఇంకోటనో, బట్ అక్కడ నుంచే నేను వచ్చిన కాబట్టి మంచి వాళ్ళని చేస్తా, చెడ్డ వాళ్ళని చేస్తా. నాకు ఇచ్చే గెస్ట్లు లేదు అన్నేంది మూర్ఖంగా మాట్లాడుతున్నాను, నేను ఏం చేయలేను. బట్ అట్లా అని కొన్ని వర్డ్స్ అనేది అంటే స్క్రాప్ బ్యాచ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. స్క్రాప్ బ్యాచ్ అయితే కాదన్నా. లేదు నేను అడుగుతుంది నేను ఎందుకు అనుకోను మీన్స్ ఎవరు ఏది కాదు. ఇప్పుడు ఈ రోజు కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, కొంతమందికి కొంత కంటెంట్ దొరుకుతుందంటే కారణం అందరు వీళ్ళు ఉన్నారు కాబట్టి. అట్లని వీళ్ళని డిక్లరేషన్ ఇవ్వట్లేదు స్క్రాప్ బ్యాచ్ అని. స్క్రాప్ బ్యాచ్ అంటే మేము కాదు, బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు చూడు వాళ్ళు స్క్రాప్ బ్యాచ్. మేము స్క్రాప్ బ్యాచ్ అంటే అస్సలు తగ్గేదేలే. ఎందుకంటే ఎందుకు తగ్గ మేము స్క్రాప్ ఏందన్నా మా బయట వాళ్ళైనా ఎందుకు అనాలి. వాళ్ళ ప్రాణాల మీద తీస్తున్నావా, వాళ్ళ మీద మేము తింటున్నావా, మేము వాళ్ళ మీద బెట్టింగ్ యాప్స్ చేస్తున్నావా. చేసే ప్రతి ఒక్కరు కోట్లు, గోల్డ్ చైన్లు, గోల్డ్ ఈ విషయంలో నేను మీ టీం గోల్డ్ చైన్లు మేము పిచ్చి చైన్లు వేసుకుంటాం. మేము గోల్డ్ వేసుకోవచ్చు, గోల్డ్ డబ్బు, ఐఫోన్లు వాడొచ్చు. అమ్మ మా ఫ్యామిలీని ఎందుకు రాలేదన్న మస్తు వచ్చినాయి. నాకు మస్తు వచ్చినాయి. 10K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి వస్తాయి కదా. మరి నేను మా అమ్మాయిని బాగా చూసుకోవాలనుకున్నాం, ఎందుకు యాప్స్ ఎందుకు ప్రమోట్ చేయలేదు? ఎందుకు చేయలేదు చెప్తా. ఒకటి, వాళ్ళు ఆ యాప్స్ మీద పెట్టి డబ్బు పెట్టి వస్తే చాలా ఉంటారన్న, వాళ్ళకి రావు. ఆ తర్వాత లక్షల కోట్లు పెట్టేస్తారు, సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళ రత్నం కూడా మేము ఏం తినమన్నా. వాళ్ళు తినేది అదే కదన్న మనం తినేది. ఆ ఉసిరి ఎవరో తగిలిద్ది అన్న, నా బిడ్డ, నా అక్క బిడ్డలో.
నాతో నా ఎక్క బెట్టిన కూడా ఎందుకు అవుతుందంటే మేమందరం ఒకటి కాబట్టి మాకు ఆ ఒక్క కారణం చేత నేను బెట్టింగ్ యాప్స్ చేయలేదు. బషీర్ అన్న అస్సలు అట్లా అలాంటి వాటికి ఎంకరేజ్ చేయడు. ఓకే, అందుకని బెట్టింగ్ స్క్రాప్ మేం కాదు, ఆ పల్లవి ప్రశాంత్ గాడు. ఎందుకు మరవునే హర్ష సాయి గాడు, ఇమ్రాను, వీళ్ళు స్క్రాప్, వీళ్ళంతా ఇంకా నాని, బైఎస్ఎన్ యాదవ్, వీళ్ళంతా స్క్రాప్ అన్నా. మేమేందుకు స్క్రాప్ అవుతాం? మాకేంటి స్క్రాప్? నేనైతే అనలే, మీరు కాదు జనాలు. జనాల గురించి చెప్పినా మళ్ళీ నాకే ఎవరికి భయపడాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం. మేము స్క్రాప్ కాదు. నేనైతే అనలే, మళ్ళీ సంతోషంగా స్క్రాప్ అంటే నేను ముందే చెప్తున్నా. నిన్న అనట్లేదు అన్న, అనే వాళ్ళ కోసం అంటున్నావు. మేము స్క్రాప్ కాదు, బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళు స్క్రాప్, వాళ్ళ దగ్గర తినే వాళ్ళు స్క్రాప్, గోల్డ్ చైన్లు, కార్లు అవి కొనుక్కున్న వాళ్ళు స్క్రాప్ బ్యాచ్. మేం కాదు. మేము ఏదైనా సరే రొమాంటిక్ చైన్, పబ్లిక్ ఏ చైన్ జెన్యున్ గా చేసుకుంటాం. మేమైతే అంటే ఉషా నువ్వు అన్నావు కాబట్టి నేను లిటరల్ గా కొన్ని విషయాలు నేను ఎందుకంటే నిన్ననే కాదు, నేను ఏ ఆడపిల్లని కావచ్చు ఎవరిని కావచ్చు వాళ్ళు అడుగుమంటేనే అన్నా నాకు అయిపు కావాలంటే అడుగు. లేదు లేదు, నేను ఉషా విషయంలో ఒకటి, ఇప్పుడు నీకు ఎవరైతే కొంతమంది చెప్పారు కదా సంతోష్ అన్నకి ఇంటర్వ్యూకు ఎందుకు నీ పరువు పోతుంది, సంతోష్ అన్న దగ్గర పరువు పోదు, వాస్తవాలు బయటకు వస్తాయి. లిటరల్ గా వాస్తవాలు బయటకు వస్తాయి. అది ఒప్పుకుంటా. అందరికంటే ఫస్ట్ పరిచయం నువ్వు నాకు 1 year ఇదే టైంలో, ఇదే మార్చిలో, ఇదే షో పెద్ద బస్ షో అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిందా మేము. అవును, మన ఛానల్ కి. అవును, మీ ఛానల్లోనే. అది ఎక్కడ అంటే నేను కూడా ఇచ్చింది, అది ఆ ఏరియా కూడా నాకు గుర్తే. ఇప్పుడు మన సాంప్రదాయ అదేనా? అదే కాదన్న, ఇప్పుడు ఎక్కువ మంది ఇండస్ట్రియల్ మొత్తం అక్కడే ఉంటారు కదా, గణపతి సైడ్, ఆ బ్యాక్ సైడ్. నేను లేనైతే యాంకర్ రావచ్చు మీ దగ్గరికి మేబీ. నువ్వు కూడా ఉన్నావు కదన్న, బయట ఇచ్చాము, అందరు కూర్చున్నారు, అది నా ఆఫీస్ దగ్గర రా. అదే నీ ఆఫీసు, అక్కడే మేము ఇచ్చింది, అక్కడే నువ్వు నాకు ఫస్ట్ పరిచయం. ఆ రోజే నువ్వు నన్ను అడిగావు, నువ్వు ఇంత చక్కగా ఉన్నావు చెల్లమ్మ, ఎందుకు నీకు ఈ వీడియోస్, లైఫ్ మార్చుకో చేసుకుంటా. లేదన్నా మంచి వీడియోలు గుర్తింపు లేదు, మంచి వీడియోలు గుర్తింపు లేదన్నా, అందుకే ఇందులోకి వచ్చాను. ఏమో సెటిల్ అవుదాం అనుకుంటున్నా, ఒక బేబీ ఉందన్నా అంటే సరేరా ఒక ఇంటర్వ్యూ కావాలరా నాకంటే సరే ఇస్తానన్నా అన్న. నువ్వు తర్వాత నీ పనులు నేను కూడా దేవుడు ఇప్పుడు రాసి పెట్టినట్టున్నాడు. 1 year, ఆ 1 year తర్వాత అడిగిన ఇంటర్వ్యూ ఈ 1 year కి ఓకే అయింది. సేమ్ డేట్ ఇదే మార్చ్ లో. అవునా? నాకు గుర్తులేదు లిటరల్ గా. ఇదే మార్చి ఇదే రోజు నాకు గుర్తుందా నీకు గుర్తులేదు అంతే తేడా. లేదు యాక్చువల్లీ ఆ రోజు బి సౌమ్య అక్క యాంకర్. సౌమ్య యాంకర్. మీరు అందరు లైన్ గా చేయాలి కూర్చున్నారు, నేను కెమెరా దగ్గరికి వచ్చి చూసినట్టు. ఓకే ఉషా, ఒక మాట, ఎప్పుడన్నా నేను ఈ తప్పులు చేసినా అని నీకు నువ్వు ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. అంటే కవర్ చేసుకుంటుందా ఉషా? నిజాలు మాట్లాడుతుందా? ఏం లేదు, ఏం తప్పు. ఇప్పటి వరకు ఉషా ఏ తప్పు చేయలేదా? ఆ ప్రసాద్ విషయంలోనే తప్పు చేసా. ప్రసాద్ విషయం పక్కన పెడితే, అంటే తప్పు మీన్స్ ఆ కైండ్ ఆఫ్ కాదు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇంకేం లేదన్న. వేరే ఏ విషయం, డిసిషన్స్ విషయంలో కావచ్చు, ఏ తప్పు చేయాల? నాకు తెలిసి ఏ తప్పు చేయలేదన్న. ఓకే, ఉషా చేసిన తప్పుకి ఎవరన్నా చంపమికి పాట్న కొట్టాలి అంటే ఏ విషయంలో కొట్టొచ్చు నేను? ఏ విషయం? ఇంకా ప్రసాద్ విషయంలో. ఇంకా ఆ విషయంలో ఒక పసికందు ప్రాణం తీసిరు, మీ మీద ఎందుకు కేసు వేయకూడదు? అన్నా అది నాకు తెలియదు అన్నప్పుడు నువ్వు అది తీసుకొచ్చి ఇంకా ఇదే అన్నా. ప్లీజ్ అన్నా టాపిక్ వద్దని. ఓకే చల్ వద్దు. ఓకే నేను ఇబ్బంది పెట్టి తెలుసుకోలే. ఓకే కట్ చేయి అన్న నువ్వు. అది నేను చాలాసార్లు చెప్పాను, నాకు తెలియక అయిపోయింది. ఏముందని అన్న వద్దన్నా అన్నావు, తెలియకన్నా అది తెలియకున్నా నేను. ఓకే లైట్, ఆ టాపిక్ వద్దు. ఉషా, ఇంకోటి, మీ హస్బెండ్ కు ఏదైనా వర్డ్, ఈ వర్డ్ తో మాట్లాడాలి అంటే ఏ వర్డ్ యూజ్ చేస్తావు? అరే కొంచెం వద్దు, వాళ్ళని సారీ, ఒరే వేస్ట్గా ఫస్ట్ అన్నీ మారి పిల్లని బాగా చూడు ఫస్ట్, తర్వాత బయట తిరిగి. కానీ ఫస్ట్ నీ ఫ్యామిలీని చూసుకో, నీ చెల్లెల్ని అక్కడిని, తర్వాత నా మీద తిన్నావు కదా, తర్వాత నేనేంటో నీకు తర్వాత తెలిసి వచ్చే రోజు వచ్చినప్పుడు కాలు గోరుకు టచ్ చేయలేము అంతే చెప్తాడు. ఎందుకు హట్ అయిందంటే అంతగానం హట్ అయినా ఒక టైంలో బుజ్జి కన్నా అని మాట్లాడుకున్న ఉషా, బుజ్జి కన్నా ఇది రాంగ్. ఓకే రాంగ్. డాడీ అనే పిలిచేదాన్ని ఇప్పుడు.
డాడీ అనే పదానికి ఉన్న వాల్యూని ఓడగొడుతున్నారు తెలుసా మీలాంటి వాళ్ళు. అన్న ఏంటన్న నేను స్టార్టింగ్ నుంచి డాడీ అనే పిలిచా, మ్యారేజ్ అవ్వక ముందు నుంచి డాడీ 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 అంతే. ఈ రోజుకైనా నేను డాడీ అంటా. డాడీ లేడని డాడీ అంటావా? డాడీ ఉన్నప్పటి నుంచి డాడీ ఉన్నప్పటి నుంచే డాడీ అని పిలుస్తాను. ఎందుకు మీ డాడీ డాడీ అని పిలవాలనిపించలేదా? నాన్న నాన్న అని పిలుస్తా, ఇష్టం నాకు. నానికి డాడీకి తేడా ఏంటి? మా ఆయనకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం, నాకు మా ఆయన అంటే ఇష్టం. నాకు ఇంకా అంత ఇష్టం ఉన్నాడు డాడీ అన్నప్పుడు ఇప్పటికి డాడీ అని పిలుస్తా. కానీ తను చేసిన తప్పులు ఈ మధ్యలో ఎప్పుడు మాట్లాడుకున్నారు మీరు ఇద్దరు? నా బర్త్డే రోజే ఏమన్నాడు? నీతో ఏమన్నాడు? ఎక్కడున్నావు లొకేషన్ పెట్టు. ఏంది ఈ సంవత్సరం నువ్వు నాతో బర్త్డేకి లేవు, ఎవరితో ఉన్నా లొకేషన్ పెట్టన్నాడు. ఆ రోజు నేచురల్ గా బషీర్ అన్నోళ్ళతో చేసుకున్నాను నా బర్త్డే. అక్కడ కూడా ఆడికి అనుమానం. ఓకే, ఎన్నిసార్లు పబ్కి వెళ్ళినావు ఇప్పటి వరకు? చాలా సార్లు వెళ్ళాను, నైట్ కూడా వెళ్ళాను. నీ డబ్బులేనా? ఎవరైనా పెడితే ఎవరు పెడితే వాళ్ళు ఎంబడి వెళ్ళిపోతావు? ఆ డబ్బులేనన్నా. ఎందుకు అంటే లేడీస్ ఫ్రీ కదన్న పబ్బులు. అవునా? లిటరల్ గా చెప్తున్నా, నమ్మండి నమ్మకపోండి, ఇప్పటి వరకు పబ్బులు అడుగు పెట్టాను రాన్న మన దగ్గరలో లేదు. ఎందుకంటే ఎందుకు రాను అంటే నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. నన్ను నమ్మి చాలా మంది పిల్లలు ఉన్నారు నాతో పాటు. అంటే చాలా మంది అంటే నా ఎంప్లాయీస్ అందరు నా పిల్లలనే చూస్తారు. వాళ్ళు కావచ్చు, నాకు 2 కొడుకులు, వీళ్ళందరినీ. ఎందుకంటే నేను పబ్లోకి అలవాటు అయింది అనుకో, నేను ఒక్కరిని గందరగోళం అయిపోతే నా తను ఉన్న ఎంప్లాయీస్ మొత్తం గందరగోళం. నేనే ఎదుటోనికి నీతులు, అంటే నీతులు మీన్స్ మంచి చెప్పేటోని నేను ఇంకోటితో చెప్పించుకోవద్దు. అంటే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో చిల్ అవడానికి వెళ్తాను అంతే. లేడీస్ అరే నాకు నా ఇంట్లో నా వైఫే నా ఫ్రెండ్ రా. హ్యాపీ అన్న, అంతకంటే ఇంకేమి. నేనన్నా, నువ్వు కాదు, నేను వదిన స్టోరీలు చూస్తా బాగుండిద్ది, 2 బాబులు అన్ని చూస్తా ఉంటాను, ఫాలో నాకు ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండరు. నా తను ఉన్న ఎంప్లాయీస్, కెమెరామెన్స్, ఎడిటర్స్ ఇలాగా ఉండాలి. ఎప్పుడైనా చిల్ అవుట్ అవుదామంటే. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటారా, పిల్లలతో ఎంజాయ్ చేయాలని ఉంటుంది నాకు, వాళ్ళతో కూర్చొని ఉంటది. కాకపోతే రేపు పొద్దున రెస్పెక్ట్ అనేది తగ్గించుకుంటారేమో నా పిల్లలు అన్న ఫీలింగ్ ఒకటి. ఈ మధ్య కొంతమంది మీ బషీర్ మాస్టర్ దండినట్టు నాకు కొంతమంది దండినప్పటి నుంచి లిటరల్ గా కొంచెం మనకి హ్యాపీనెస్ అన్న. ఎప్పుడైనా మన పిల్లలతో ఉన్న హ్యాపీనెస్ బయట ఉండదు. కానీ ఈ పిల్లలు బయటికి వెళ్తే, ఇప్పుడు ఈ మధ్య నా మీద 50,000 లక్ష ఇస్తా అంటారు. నీకు ఎవరైనా ఫోన్ చేసిరా అట్లా నా గురించి బ్యాడ్గా చెప్తావా? ఎవరైనా ఇస్తే చెప్పను. ఎందుకురా? 50,000 వస్తాయి కదా. 50 ఒక్క విషయం అన్నా, నువ్వు 50 ఇది నువ్వు పెట్టుకో, ఎందని పెట్టుకో. ఈ రోజు నీ మీద 50,000 నేను తింటా, రేపు అన్న రోజు ఇంకొకటి ఇంకా 50,000 ఇచ్చి నా మీద బ్యాడ్ గా చెప్పడానికి గ్యారెంటీ ఏంటి? ఎవడైనా చెప్తాడు. సంవత్సరాలు గడిచేది అలా కాదు, ఒకప్పుడు పొయ్యి తిరిగి వచ్చేది, ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ గారు కావచ్చు, డైరెక్ట్ రోడ్లు వేసిరు ఈ మధ్య. ఓకే, పబ్బులా ఎన్నిసార్లు గొడవ అయింది? ఎంతమంది? ఎప్పుడు ఎక్కడ గొడవ ఎంజాయ్ చేస్తా, తాగుతా, తింటా, బయటకు వస్తా. ఎప్పుడు విషయం ఎవరితో గొడవ పెట్టుకో. నన్ను ఒక ఆడపిల్లని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడిగారు మీరు అన్నారు అనుకో, ఆమెనే ఇంటి ఇచ్చింది. తాగుతా నేను అడగొద్దు అనుకున్నా ఆమె. ఏ బ్రాండ్ తాగుతావు? బీజర్. ఓవర్ యాక్టింగ్ చేయకి. బీజరు బీరు బ్రాండ్ అంటే మందు తాగను. బీర్లో ఆల్కహాల్ ఉండదా? ఉండదు, తక్కువ ఉండిద్ది. కాకరకాయ జ్యూస్ తాగినట్టు చెప్తున్నావుగా నువ్వు నాకు. ఓకే, ఎన్ని బీర్లు తాగుతావు? 4. ఓరి అమ్మ జీవితం. సీరియస్ చెప్పు, జోక్ కాదు. సీరియస్ గా 4 బీజర్లు. 4 ఓవర్ యాక్టింగ్. 4 బీర్లు తాగి ఏ స్టైల్ నడుస్తావు? క్యాట్ వాక్ నడుస్తావు? బీజర్లు ఏ స్టైల్ నడుస్తుంటే నైట్ పబ్కి వెళ్ళి చెప్తా. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చాలా బాగుంటది. ఒకటి, మీరు అనుకున్నట్టుగా ఎవరైతే ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటారో ఎవరు అట్లా థింక్ చేయకండి. సంతోష్ అన్న మీకు వాయిస్ అంటే నా బేస్ వాయిస్ లో అట్లా కఠినంగా మాట్లాడినట్టు అనిపించచ్చు తప్ప నాకు మనసు ఉంటుంది. నేను ఎవరు నట్ చేయను. నేను ఏ గెస్ట్ని కానీ వెళ్ళేటప్పుడు మీకు నచ్చని క్వశ్చన్లు కట్ చేసుకొని వెళ్ళమంట. అది అందరికి చెప్పేదే. ఉండని అంటారు, బట్ అది బయటకు వచ్చిన తర్వాత దాకా నాకు తెలియదు అది మీకు నెగిటివ్ అవుతుందని. మేబీ ఓకే. ఉషా, గాడ్ బ్లెస్ యూ. పాప ఇంపార్టెంట్, పాప కోసం చేస్తున్నావు కాబట్టి నీకు ఓన్లీ ఉషాకి సంతోష్ అన్న రెస్పెక్ట్ ఇస్తున్నాడు మీన్స్ నీ పాప కోసం మాత్రమే. నీ వీడియోల కోసం సంతోష్ అన్న 0. బట్ అర్థం చేసుకుంటా ఆ విషయంలో, ఎందుకంటే మనం వచ్చినాము చేస్తున్నామంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మేబీ అట్లని చూడు, కేర్ఫుల్ అండ్ ప్రతి ఒక్కటి థింక్ చేయి. నీకు ఆలోచన విధానం ఉంది.
సరే థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఓకేనా, నేను అడ్జస్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ. No acting అన్న. ఓకేనా.